హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు ఎయిస్ ఆన్లైన్ కరెంట్ అఫైర్స్. మనం ఆల్రెడీ అక్టోబర్ మంత్లో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేసాం. ఇది లాస్ట్ పార్ట్ అక్టోబర్ మంత్లో పార్ట్ 3. ఓకే, సో మనకి యాజ్ యూజువల్గా మన ఎయిస్ ప్రీ రికార్డెడ్ క్లాసెస్ యొక్క యాప్ ఓల్డ్ నేమ్ ఏంటిదమ్మా? డీప్ లెర్న్. ఈ డీప్ లెర్న్ అనేదే మనము పేరు మార్చడం జరిగింది ఏమని? ఎయిస్ ఆన్లైన్గా. ప్రీ రికార్డెడ్ క్లాసెస్ ఆఫ్ ద ఎస్ఎస్సి జేఈ కానీ, ఇంజనీరింగ్ సర్వీసెస్ కానీ, గేట్ కానీ, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏడబ్ల్యూఏఈ కానీ ఈ ప్రీ రికార్డెడ్ క్లాసెస్ అన్నిటి కోసం మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఎయిస్ ఆన్లైన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ నుంచి. దాంట్లో మీకు కావాల్సిన కోర్స్ మీద క్లిక్ చేసి డెమోస్ చూసుకోండి. డెమోస్ చూసుకున్న తర్వాత మీకు నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో యాప్ పేరు ఏంటిదమ్మా? ఎయిస్ ఆన్లైన్. సో ఇంతకుముందు అయితే డీప్ లెర్న్ ఉండేది. సో డీప్ లెర్న్ అనే పేరే మనము ఈ ఎయిస్ ఆన్లైన్గా మార్చడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవడానికి యూ కెన్ డౌన్లోడ్ ద వర్డ్ ఎయిస్ ఆన్లైన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాజ్ యూజువల్గా. ఓకే రైట్, మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. అండ్ దట్టు దీని నుంచి ఈ వీడియోలో నుంచి క్వశ్చన్స్ రావడానికి కూడా అవకాశం ఎక్కువ. ఎందుకంటే మేజర్గా ఇండెక్సెస్, దాంట్లో ఇండియా ర్యాంక్ ఎంత ఉంది, లేదంటే ఇండియాలో రిలీజ్ అయిన ఇండెక్సెస్, దాంట్లో మన ఏ స్టేట్ ఫస్ట్ ర్యాంక్లో ఉంది, ఏ స్టేట్ సెకండ్ ర్యాంక్లో ఉంది, ఇలాంటి చాలా ఇండెక్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా చూడండి. సో పర్టికులర్లీ నా రిక్వెస్ట్ ఏంటిదంటే ఎవరైతే ఏపీపీఎస్సి ఏఈకి ప్రస్తుతానికి ఆన్ ది ట్రాక్లో ప్రిపేర్ అవుతున్నారో మీరు సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద ఒరిజినల్ స్టోరీ. నెక్స్ట్ బుక్ మనకి అమెరికన్ వైస్ ప్రెసిడెంట్, అందరికి తెలుసు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్. కమలా హ్యారిస్ పైన ఒక బుక్ రావడం జరిగింది మార్కెట్లోకి ఈ మధ్య కాలంలో. దట్ ఫర్ ఫినామినల్ ఉమెన్ ద కమలా హ్యారిస్ బుక్ పేరు. ఇది రాసింది ఎవరు అంటే మనకి చిదానంద్ రాజ్ఘట్ట అనే పర్సన్ ఇది రాయడం జరిగింది. ఎవరిపైన? కమలా హ్యారిస్ దట్ ఫినామినల్ ఉమెన్ అనే బుక్ అనేది రావడం జరిగింది. ఆథర్ పేరు ఇంపార్టెంట్ మనకి. కమలా హ్యారిస్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ గురించి ఆమె జీవిత చరిత్ర ఎట్లా పైకి వచ్చింది అదంతా కూడా స్టోరీ రాయడం జరిగింది మనకి ఈ బుక్లో. ఎవరు? చిదానంద్ రాజ్ఘట్ట. నెక్స్ట్ వచ్చి కూజంగల్ అనేది మనకు ఒక తమిళ్ మూవీ ప్రొడ్యూస్డ్ బై నయనతార. యాక్ట్రెస్ నయనతార ప్రొడ్యూస్ చేయడం జరిగింది దీన్ని. అండ్ డైరెక్టెడ్ బై ద వినూత్ రాజ్ పిఎస్. ఈ తమిళ్ ఫిలింలో ఈ తమిళ్ లాంగ్వేజ్లో కూజంగల్ అంటే పెబ్బుల్ అంటే ఏంటంటే గులకరాళ్ళు. పెబ్బుల్స్ అంటే ఏంటి? గులకరాళ్ళు అని. ఈ సినిమా స్టోరీ ఏంటిదంటే ఫాదర్ బాగా తాగి ఎక్కడంటే అక్కడ తప్పిపోయి పడిపోతుంటాడు. వాళ్ళ మదరు చిన్న కిడ్ వాళ్ళ ఫాదర్ని వెతుక్కుంటూ వెళ్తుంటారు. ఆ వెతుక్కుంటూ వెళ్ళడంలో జీవితం అంటే ఏంటిది, ఎలా ఉంటుందనేదే ఈ సినిమా స్టోరీ. ఇది ఈ సంవత్సరం మనకి ఇండియా నుంచి ఆస్కార్కి నామినేట్ అయిన మూవీ. వెరీ ఇంపార్టెంట్. ప్రొడ్యూస్డ్ బై ద వాట్ విఘ్నేష్ శివన్ అండ్ ద నయనతార వీళ్ళు ప్రొడ్యూస్ చేశారు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్. అండ్ ఇట్ ఈస్ ఇండియాస్ అఫీషియల్ ఎంట్రీ ఫర్ ద వాట్ 94th ఆస్కార్ అవార్డ్స్ 2022 ఆస్కార్ అవార్డ్స్కి ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీ అయింది ఏది? కూజంగల్. ఒకవేళ ఇది కనుక ఏ ఫిలిం కేటగిరీలో, దట్ ఈస్ ద బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో మన ఇండియా నుంచి నామినేట్ చేయబడినటువంటి సినిమా. ఓకే, దీనికి డైరెక్టర్ కూడా ఇంపార్టెంట్ ఎవరు మనకి? ఇతను వినూత్ రాజ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ విఘ్నేష్ శివన్ అండ్ నయనతార. సినిమా పేరేంటిది? కూజంగల్. రెడీ ఇక్కడ మీకు కనిపిస్తుంది కూడా ఇక్కడ. ఇది ఇండియా నుంచి ఆస్కార్కి నామినేట్ అయిన పిక్చర్ ఈ సంవత్సరంలో. ఏ కేటగిరీ లోపల మనకి? బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీ లోపల నామినేషన్ అయింది ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీ టు ద వాట్ ఆస్కార్. నెక్స్ట్ ఇండియా ఫిలాంథ్రోపిస్ట్ లిస్ట్ 2021. ఎవరు రిలీజ్ చేశారు ఇది? ఈ హ్యూరాన్ ఇండియా అండ్ ఎడెలిగ్యూ అనే రెండు ఆర్గనైజేషన్స్ కలిసి ఇండియాలో ఎక్కువ మొత్తంలో ఎవరు డొనేషన్స్ ఇస్తున్నారు, సొసైటీ కోసం ఎవరు ఎక్కువ మొత్తంలో డొనేషన్ ఇస్తున్నారు వాళ్ళనే కదా మనం ఫిలాంథ్రోపిస్టులు అంటాము. దాంట్లో చూసుకుంటే మనకి ఇండియా మొత్తంలో అజిమ్ ప్రేమ్జీ దాదాపు 9,000 కోట్లు సొసైటీ కోసం ఖర్చు పెట్టడానికి 2021 సంవత్సరంలో దాతృత్వం అంటే సొసైటీ కోసం ఇచ్చేశాడు. చాలామందికి ఎన్జిఓస్ కానీ వీళ్ళకి కానీ దానం చేయడం జరిగింది. ఓకే, అతి ఎక్కువగా మనకి 9,000 కోట్లు. అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఎస్సీఎల్ కంపెనీ యొక్క ఎండి అయినటువంటి శివనాడార్ సెకండ్ ర్యాంక్లో దాదాపు 1,200 కోట్లు. ఓకే, 1,000 కాంట్రిబ్యూషన్ ఉంది ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి రిలయన్స్ ఎవరైతే ఉన్నారో అతనికి 577 కోట్లతోటి మనకి థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. దెన్ ఫార్వర్డ్ బై కుమల మంగారాం బిర్లా 4th ప్లేస్. ఇవన్నీ అడుగుతారంటే అడగకపోవచ్చు, బట్ జస్ట్ ఓన్లీ ఒకటే మనకి భారతదేశంలో అత్యధికంగా ఎవరు హయ్యెస్ట్ మనకి కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు అనేది మనకి ఇంపార్టెంట్. 9,000 కోట్లు మనకి హయ్యెస్ట్ ఎవరు? మనకి అజిమ్ ప్రేమ్జీ ఎక్కువ మొత్తంలో దానాత్ముడు, దానవీర శూరకర్ణ లాగా అనమాట. ఎక్కువ మొత్తంలో డొనేషన్స్ ఇచ్చేది. ఇండియాలో హైయెస్ట్ ఫిలాంథ్రోపిక్ డన్ ఎవరు? అజిమ్ ప్రేమ్జీ. రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? హ్యూరాన్ ఇండియా అండ్ ఎడెలిగ్యూ అనే రెండు ఆర్గనైజేషన్స్ కలిసి చేసిన ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో వీళ్ళు ఫస్ట్ ప్లేస్లో శివనాడారు, తర్వాత రిలయన్స్, తర్వాత కుమార మంగళం బిర్లా, ఇలా 4 సిరీస్ ఆర్డర్లో ఉన్నారు మనకి దేంట్లో? ఫిలాంథ్రపీ వర్క్లో. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ స్టేట్ టు పాస్ ద ఇట్స్
ఓన్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్. జనరల్గా వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటిస్తూ ఉంటుంది మనకు జనరల్గా ఆ రాష్ట్రంలో వైల్డ్ లైఫ్ను ప్రొటెక్ట్ చేయడానికి కోసం. కానీ మహారాష్ట్ర అనేది ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. సో వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ వైల్డ్ లైఫ్ ఏవైతే జంతువులు ఉన్నాయో వాటిని కాపాడుకోవడానికి ఒక ఓన్ యాక్షన్ని ప్రకటించినటువంటి స్టేట్ ఇది మహారాష్ట్ర. 10 సంవత్సరాల పాటు, రాబోయే 10 సంవత్సరాలు 2021 నుంచి 2030 నాటికి సో ద మహారాష్ట్ర బికేమ్ ద ఇండియాస్ ఫస్ట్ స్టేట్ టు పాస్ ద వాట్ ఓన్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్. మహారాష్ట్ర బికేమ్ ద ఫస్ట్ స్టేట్ టు పాస్ ఇట్స్ ఓన్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్. ఓకేనా. 2021 నుంచి 31 వరకు 10 సంవత్సరాల పాటు వాళ్ళ రాష్ట్రంలో యానిమల్స్ని ఎలా కాపాడుతాం, వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ని ఎలా కాపాడుతామని వాళ్ళ రాష్ట్రానికంటూ ఒక ప్లాన్ని తయారు చేసినటువంటి మొదటి రాష్ట్రం. జనరల్గా అయితే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ రాష్ట్రం కూడా చేసుకుంది. అలా చేసుకున్న మొదటి రాష్ట్రం ఏది మనకి మహారాష్ట్ర. సో ఎగ్జామ్ పర్పస్లో దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే మళ్ళీ మహారాష్ట్రనే మళ్ళీ న్యూస్లో ఉంది, మళ్ళీ సేమ్ వైల్డ్ లైఫ్కి సంబంధించి ఏమన్నా ఇండియాస్ ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఓన్డ్ వైల్డ్ లైఫ్ DNA టెస్టింగ్ ల్యాబ్ ఇనాగ్రేటెడ్ ఇన్ ద నాగ్పూర్ అన్నాం. ఇంతకుముందు ఏమన్నాం, మహారాష్ట్ర ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు ఫ్రేమ్ ద వాట్ లా ఫర్ ద వాట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, టు ఫ్రేమ్ ద లా ఫర్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఫర్ ద 2022. ఇది కూడా మహారాష్ట్రనే. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్, మహారాష్ట్ర లోపల ఒక DNA టెస్టింగ్ ల్యాబొరేటరీ పెట్టినారు. దేని DNA, యానిమల్స్ DNA టెస్ట్ చేయడానికి. సో యానిమల్ DNA టెస్ట్ చేయడానికి కోసము మనకి జనరల్గా అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటాయి, అక్కడక్కడ ఉన్నాయి, మనకి కొన్ని మాత్రమే ఉన్నాయి. అలా భారతదేశంలో ఏంటిదంటే మనకి మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వమే యానిమల్స్ యొక్క DNAని టెస్ట్ చేయడానికి కోసము మనకి ఒక ల్యాబ్ని పెట్టడం జరిగింది నాగ్పూర్లో. అలా పెట్టినటువంటి మొదటి రాష్ట్రం ఏది మహారాష్ట్ర. సో ఫర్ ద 2 రీజన్స్ మహారాష్ట్ర ఇన్ ద న్యూస్. ఏంటిది, DNA టెస్టింగ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ ఎట్ రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నాగ్పూర్ మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో పెట్టడం జరిగింది ఈ క్యాంపస్లో. ఆల్రెడీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఉంది. ఆ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ క్యాంపస్లో మళ్ళీ యానిమల్ DNA టెస్టింగ్ ల్యాబ్ను కూడా సో మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మహారాష్ట్ర అనేది రెండు కాజెస్ వల్ల మనకి న్యూస్లో ఉంది. ఒకటి, సో భారతదేశంలో మొట్టమొదటి వైల్డ్ లైఫ్ కోసం DNA టెస్టింగ్ సెంటర్ పెట్టిన రాష్ట్రము, అట్లాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కోసము చట్టాన్ని యాక్షన్ ప్లాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రము. నెక్స్ట్ నిపుణ్. సో నిపుణ్ అనేది మనకి ఎప్పుడు 5th జూలై ఆఫ్ ద 2021 రోజు మనకి లాంచ్ చేయడం జరిగింది. వాట్ ఈస్ మీన్ బై నిపుణ్? సో చూడండి, ప్రొఫిషియన్సీ ఇన్ ద రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ ద న్యూమరసీ. దాన్నే పూర్తిగా అబ్రివేషన్ అనమాట, ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ ద న్యూమరసీ. అంటే ఏదైతే చిన్నపిల్లలకి మనకి ఎడ్యుకేషన్ నేర్పుతున్నామో వాళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి 3rd క్లాస్ వరకే మొత్తం కూడా ఏమవ్వాలి, వాళ్ళకి ప్రొఫిషియన్సీ ఇన్ ద రీడింగ్ 1 to 3rd క్లాస్ లోపల మనకు చదవడంలో ప్రొఫిషియన్సీ రావాలి అండ్ థింగ్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం కూడా తెలియాలి. 1 to 3rd క్లాస్ ఉన్నారు. సో దానికోసము మనకి నిపుణ్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో దానికోసం మన టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. మరి ఆ చిన్నపిల్లలకి ఎలా నేర్పించాలి అన్న దాని ప్రకారంగా టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. దట్ ఈస్ ద నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ద వర్డ్ ప్రొఫిషియన్సీ ఇన్ ద రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ ద నిపుణ్. ఓకే, దాంట్లో మనకు చూడండి ఈ కమిటీ సెటప్, ఒక కమిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమిటీని ఫామ్ చేసింది. సో ఏమని, ఆ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటిది, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఫర్ ద వాట్ ఎవ్రీ చైల్డ్ బై ద 2026 అండ్ ద 27 యాజ్ ఫర్ ద వాట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము ఏ చైల్డ్ అయినా గ్రేడ్ 3 వచ్చే నాటికి ఖచ్చితంగా ఏముండాలి, నిపుణుని సాధించాలి. ప్రొఫిషియన్సీ ఇన్ ద రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ అనేది రావాలి. దేంట్లో, లిటరసీ న్యూమరసీ రెండిట్లలో, న్యూమరికల్స్ కానీ చదవడం కానీ రెండిట్లలో మనకి గ్రేడ్ 3 వరకు వచ్చేసరికి రావాలి. ఇది సాధించాలి ఖచ్చితంగా 100%. ప్రతి స్టూడెంట్ అలా పర్ఫెక్ట్ అవ్వడాన్ని సాధించాలి. ఏ నాటికి 2026 అండ్ 27 నాటికి ప్రతి స్టూడెంట్ న్యూమరసీలో కానీ లిటరసీలో కానీ చదవడం, దాన్ని అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీని కలిగి ఉండాలి. ఎన్నో తరగతిలోనే, 3వ తరగతిలోనే ఆ కెపాసిటీ రావాలి వాళ్ళకి. అలా సాధించడానికి కోసం మనం ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఏ నాటికి 2026 అండ్ 27 నాటికి. ఇప్పుడు చూస్తున్నాం కదమ్మా, 5వ తరగతి, 10వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి వచ్చినా కానీ మనకి ఏం రాదు. అలా కాకుండా 3వ తరగతికి అట్లీస్ట్ మనకి అండర్స్టాండింగ్ అయ్యే కెపాసిటీని తీసుకురావాలి. దానికోసం ఇనిషియేటివ్ ఏంటిది, నిపుణ్. దీనిలో టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఈ నిపుణ్లో భాగంగా. సో వాళ్ళ స్టూడెంట్స్కి ఎలా నేర్పించాలి, ఇది ఫౌండేషనల్ లిటరసీ కానీ న్యూమరసీ కానీ ఎలా నేర్పించాలని మనకి ఇస్తారు. 5th జూలై ఆఫ్ ద 2021లో స్టార్ట్ అయింది. నెక్స్ట్, కమిటీ టు ప్రోబ్ ద వాట్ పెగాసస్. రైట్, ఈ పెగాస్ అనేది ఏంటిది, ఒక స్పైవేర్. ఇదేంటిది, స్పైవేర్. ఆ స్పైవేర్ అనేది వాట్సాప్ల ద్వారా కానీ వివిధ వాటి ద్వారా కానీ మన మొబైల్లోకి ఎంటర్ అయితే మనం ఏం మాట్లాడుతున్నామో అవన్నీ కూడా తెలిసిపోతాయి అనమాట, వినొచ్చు అనమాట. అది స్పైవేర్. ఇది స్పైవేర్ అనేది ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి స్పైవేర్. దీని గురించి మనం చాలా మాట్లాడాం ఇంతకుముందు. రైట్, ఇజ్రాయెల్ కంపెనీ తయారు చేసిన NSO అనే ఇజ్రాయెల్ కంపెనీ అనేది సో ఈ పెగాసన్ అనే స్పైవేర్ని తయారు చేసింది. ఎవరైతే బాగా డబ్బులు ఇస్తారో వాళ్ళకి అమ్ముతూ ఉంటారు ఈ స్పైవేర్. అలాగే భారతదేశంలో కూడా ఈ స్పైవేర్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కొన్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కొనేసి సో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ యొక్క ఫోన్స్ అని
ట్రాప్ చేసిండ్రని చెప్పేసి మనకి పెద్ద దుమారం రేగింది. అందువల్ల ఆ కేసు అనేది ఏమైంది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చేసిందంటే ఒక కమిటీని అపాయింట్ చేసింది. నిజంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే స్పైవేర్ వాడి వేరే వాళ్ళు మాట్లాడుకునే మాటలని వింటుందా లేదా, వీటి అన్నిటిని చేసిందా, నిజంగా గవర్నమెంట్ తప్పు చేసిందా చేయలేదా అని తెలుసుకోవడానికి కోసము సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అనేది ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. 3 మెంబర్ కమిటీ. ఆ కమిటీకి హెడ్ ఎవరంటే నవీన్ కుమార్ చౌదరి సైడ్, అనదర్ పర్సన్ ఈజ్ అవార్డ్ సో దిస్ ప్రభాదర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ అశ్విన్ అనిల్ గుమస్తే. వీళ్ళు ముగ్గురు అనేది సో దీంట్లో మెంబర్స్ మనకి. ఓకే, సో దిస్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ గాంధీనగర్ అండ్ అమృత్ విశ్వ విద్యాపీఠ్ మనకి కేరళలో ఉంది, మనకి కొచ్చిలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి అశ్విన్ అతను అసోసియేట్ ప్రొఫెసర్ ఎట్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే. ఈ ముగ్గురుతో 3 మెంబర్ కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఈ 3 మెంబర్ కమిటీతో పాటు వాళ్ళు చేస్తున్న వర్క్ని రివ్యూ చేయడానికి కోసము మనకి జస్టిస్ రవీంద్రన్ అనే ఇంకొక పర్సన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఇట్ విల్ బి సూపర్వైజ్డ్ బై ద వాట్ రిటైర్డ్. ఇతను వాళ్ళు చేసే వర్క్ అంతా కూడా ఇతను సూపర్వైజ్ చేస్తుంటాడు. అంటే ఎక్కడికి వచ్చింది వరకు, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పేసి 3 మెంబర్ కమిటీని అపాయింట్ చేశారు. ఆ 3 మెంబర్ కమిటీలో నవీన్ కుమార్ అండ్ ప్రభంధరన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అశ్విన్ అనిల్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో పెగాసస్ మీద అపాయింట్ చేసిన కమిటీ ఏంటిది అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ పెగాసస్. పెగాసస్ అనేది ఒక స్పైవేర్. ఏ దేశంది? ఇజ్రాయెల్. ఎందుకు న్యూస్లో ఉంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంతమంది ఫోన్లను ట్రాప్ చేసినట్టు డౌట్ ఉంది. సో అందువల్ల ఆ ట్రాప్ చేస్తారా లేదా తెలుసుకోవాలంటే అది వైలేషన్ ఆఫ్ ద రైట్ టు ప్రైవసీ. మనం ఏం మాట్లాడుకుంటామో వింటే వానికి ఏం అవసరం అమ్మ? మన ప్రైవసీ దెబ్బతింటుంది కదా. మన ప్రైవసీ దెబ్బతింటుంది కాబట్టి మన ప్రైవసీ దెబ్బతినద్దంటే మరి గవర్నమెంట్ నిజంగానే ట్రాప్ చేసిందా కొంతమంది ఫోన్లను తెలుసుకోవాలంటే మరి గవర్నమెంట్ అనేది ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది కేసు. అప్పుడు సుప్రీంకోర్టు ఈ కమిటీని అపాయింట్ చేసింది. ఇప్పుడు ఈ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. నిజంగానే గవర్నమెంట్ కొంతమంది ఫోన్లు ట్రాప్ చేసిందా ఈ స్పైవేర్ను ఉపయోగించి అనేది ఈ రిపోర్ట్ వస్తే కానీ మనకు తెలియదు. ఆ రిపోర్ట్లో ముగ్గురు ఉన్నారు మనకు. ఆ రిపోర్ట్కి సంబంధించినటువంటి హెడ్ ఎవరు? మనకి నవీన్ కుమార్ అండ్ ప్రభంధరన్ అండ్ నెక్స్ట్ అశ్విన్ అనిల్ కుమార్. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. అండ్ వీళ్ళు చేసే వర్క్ని సూపర్వైజ్ చేయడానికి జస్టిస్ రవీంద్రన్ కూడా ఉన్నారు. ఓకే, ఇంపార్టెంట్ కమిటీ, మోస్ట్ ఎక్స్పెక్టెడ్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఏషియన్ సమ్మిట్. ఏషియన్ అంటే ఏంటిదంటే అసోసియేషన్ ఆఫ్ ద వాట్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్. అసోసియేషన్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్ అని మనం ఏమంటాం? ఏషియన్ కంట్రీస్ అని చెప్తుంటాం. అసోసియేషన్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్ అని మనం ఏమంటాం? ఏషియన్ అని చెప్తుంటాం. సో మన భారతదేశము ఇలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది. సో ఇక్కడ తీసుకుంటే ఇదంతా కూడా ఇండియాకి ఏంటిది? సౌత్ ఈస్ట్ ఏషియానే కదా. ఇక్కడంతా కూడా ఉన్నదంతా ఏంటిదమ్మా? సౌత్ ఈస్ట్ ఏషియానే. ఇండియాకి ఉన్నదంతా కూడా ఈ డైరెక్షన్ అంతా సౌత్ ఈస్ట్ ఏషియానే. సో మనకి ఏషియన్ అనేది మనకు ఆల్మోస్ట్ 1967లో మనకి ఏషియన్ అనేది స్టార్ట్ అయింది. దట్ ఈస్ ద అసోసియేషన్ ఆఫ్ ద వాట్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్. అసోసియేషన్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్ అనేది ఫామ్ అయింది. దాదాపు దీంట్లో 10 కంట్రీస్ ఉన్నాయి మనకి. దేంట్లో? ఈ ఏషియాలో అసోసియేషన్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియాలో. దాంట్లో మనకి సో ఈ 10 కంట్రీస్ని ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఏమని? పిఎస్ఎల్వి బిట్ ఎంఎంసీ అని గుర్తుపెట్టుకోవాలి. ఏమని? పిఎస్ఎల్వి బిట్ ఎంఎంసీ. యూ కెన్ రిమెంబర్ ఇట్ యాజ్ ఏ పిఎస్ఎల్వి బిట్ ఎంఎంసీ అని గుర్తుపెట్టుకోండి. ఫిలిప్పైన్స్ కానీ, సింగపూర్, లావోస్, వియత్నాం, బ్రునై, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, మయన్మార్, కంబోడియా. సో పిఎస్ఎల్వి బిట్ ఎంఎంసీ అనే 10 కంట్రీస్ని మనం ఏమని పిలుస్తాం? ఏషియన్ అనే పేరుతోటి పిలుస్తూ ఉంటాము. ఫిలిప్పైన్స్, సింగపూర్, లావోస్, వియత్నాం, బ్రునై, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, మయన్మార్, కంబోడియా. ఈ 10 దేశాల కూటమిని ద గ్రూప్ ఆఫ్ దీస్ 10 మెంబర్స్ టుగెదర్ కాల్డ్ ఏషియన్. దట్ ఈస్ ద అసోసియేషన్ ఆఫ్ ద వాట్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్. ఎందుకంటే అవన్నీ సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఏ కాంటినెంట్లో? ఏషియా కాంటినెంట్లో ఉన్నాయి కాబట్టి వాటిని అసోసియేషన్ ఆఫ్ ద వాట్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్ అని అంటాం మనం. ఓకే, వీళ్ళతోటి ఎవ్రీ ఇయర్ ఇండియా అనేది మనకి సమ్మిట్ జరుగుతుంటుంది. ఈ కంట్రీస్ తోటి మనకి ఎవ్రీ ఇయర్ మన సమ్మిట్ జరుగుతుంటుంది ఈ 10 దేశాలతోటి. దాన్నే ఇండియా ఏషియన్ సమ్మిట్ అని చెప్తుంటాం. ఇండియా ఏషియన్ సమ్మిట్ అని చెప్తుంటాం. ఇది 10 కంట్రీస్, మనది ఇండియా ఒకటి. ఇలా ఎవ్రీ ఇయర్ వీళ్ళతోటి మనకి మీటింగ్ అనేది జరుగుతుంటుంది, సమ్మిట్ జరుగుతుంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్, ఏషియన్ యొక్క హెడ్ క్వార్టర్ అయితే మనకి జకర్తా ఇండోనేషియాలో ఉంది. ఎక్కడ? జకర్తా ఇండోనేషియాలో ఉంది. ఇది ఏషియన్ యొక్క హెడ్ క్వార్టర్. ఓకేనా? చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎగ్జామ్ పర్పస్లో. ఓకేనా? సో ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏషియన్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇది ఇండియా, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏంటి? ఏషియన్ కంట్రీస్. ఫిలిప్పైన్స్ మనం చెప్పాం కదా, ఫిలిప్పైన్స్, సింగపూర్, లావోస్, వియత్నాము, మయన్మారు, మలేషియా, కంబోడియా. ఓకే, సో బ్రునై, ఇండోనేషియా, థాయిలాండ్. ఈ 10 కంట్రీస్ని ఏమంటాం మనం? ఏషియన్ కంట్రీస్. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? జకర్తా ఇండోనేషియాలో ఉంది. ఎవ్రీ ఇయర్ ఆ కంట్రీస్ తోటి మనం మీటింగ్ పెడుతుంటాం. ఈ సంవత్సరం కూడా మీటింగ్ జరిగింది. దాన్నే ఇండియా ఏషియన్ సమ్మిట్ అని చెప్తుంటాం. ఓకే, ఎక్కడ జరిగింది? బ్రునైలో జరిగింది. ఎందుకంటే ప్రజెంట్ అది దీనికి చైర్మన్షిప్గా ఎవరున్నారు? బ్రునై దేశం అనేది చైర్మన్షిప్గా ఉంది. మనకు బ్రునైలో జరిగింది ఇది. ఓకే, రైట్. నెక్స్ట్ అంటే ఆల్మోస్ట్ ఆన్లైన్లోనే. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనకేంటిదంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటిదా? ఇండియా ప్లస్ ఈ ఏషియన్, ఈ 11 దేశాలు కలిసి ఏం డిక్లేర్ చేశాయంటే ద లీడర్స్ ఆర్ అనౌన్స్డ్ దట్ 2022 ఈజ్ ద ఇయర్ ఆఫ్ ద వాట్ ఇండియా ఏషియన్ ఫ్రెండ్షిప్ ఇయర్.
ఈ 11 దేశాలు కలిపి 2022 సంవత్సరాన్ని ఫ్రెండ్షిప్ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి మనకి ఈ దేశాలు అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏది ఇండియా ఏషియాన్ అండ్ ఫ్రెండ్షిప్ ఇయర్ 2022ని. ఓకే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఎగ్జామ్ పర్పస్లో. నెక్స్ట్ ద స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్. ఏ రాష్ట్రంలో ఎనర్జీ అనేది ఎక్కువ ఎఫిషియన్స్ తోటి వాడుతున్నారు అన్న దానికి సంబంధించి చూస్తే స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2021 రిలీజ్డ్ బై ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ద పవర్. సో దీన్ని ఎవరు సహాయంతో తయారు చేసి ఉంటుంది? బ్యూరో ఆఫ్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ ద అలియన్స్ ఆఫ్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ ద ఎకానమీ. ఓకే, AEE అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద బ్యూరో ఆఫ్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ. వీళ్ళిద్దరు కలిసి ఈ రిపోర్ట్ని తయారు చేయడం జరిగింది. అంటే ఏ రాష్ట్రంలో ఎనర్జీని బాగా ఎఫిషియెంట్గా వాడుతున్నారు అని చెప్పేసి. దాంట్లో చూసుకుంటే మనకి స్కోరు ఇక్కడ 2020 అండ్ ఇక్కడ ఏంటి 2019 లాస్ట్ ఇయర్, ఇప్పుడు కొత్తది. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ కర్ణాటక. సో కర్ణాటక అనేది మొదటి ప్లేస్లో ఉంది, ఎంత 70 స్కోర్ తోటి దీంట్లో ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్లో. నెక్స్ట్ రాజస్థాన్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది 61 తోటి. ఈ హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు ఇవన్నీ తర్వాత ప్లేస్లో ఉన్నాయి. ఎగ్జామ్ పర్పస్లో అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ఒకటోది కర్ణాటక ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్లో 70 స్కోర్ తోటి ఎవరున్నారు? కర్ణాటక. నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ అనేది సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. రాజస్థాన్కి అంతకుముందు 18 స్కోర్ ఉండేది, ఇప్పుడు 61 స్కోర్ తోటి సెకండ్ ప్లేస్కి రావడం జరిగింది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్. కర్ణాటక అండ్ రాజస్థాన్ మొదటి 2 ప్లేస్లో ఉన్నాయి. దీంట్లో ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్, స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్, మినిస్ట్రీ ఆఫ్ ద పవర్ అండ్ దిస్ బ్యూరో ఆఫ్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ ప్లస్ ద AEE. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఈ డాటాను రిలీజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ని రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరనేది కూడా ఇంపార్టెంట్. ఇది ఎవరు? బ్యూరో ఆఫ్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ వీళ్ళు. ఓకే, వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ద పవర్ కిందనే పనిచేస్తారు. కర్ణాటక అనేది మొదటి ప్లేస్లో ఉంది. నెక్స్ట్ పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్. పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ అనేది మనకి ఒక ఆర్గనైజేషన్ NGO తయారు చేస్తుంది. ఆ NGO పేరు ఇది ఏంటిది? సో పబ్లిక్ అఫైర్స్ సెంటర్. ద నేమ్ ఆఫ్ ద NGO ఇస్ ద పబ్లిక్ అఫైర్స్ సెంటర్. సో ఈ పబ్లిక్ అఫైర్స్ సెంటర్ అనే ఒక NGO అనేది తయారు చేస్తూ ఉంటుంది. దాని పేరు ఏంటిది? సో పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ అండ్ పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్. ఇది బెంగళూరు బేస్డ్ ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఏంటిది? జనాలకి గవర్నమెంట్ అనేది ఎలా సర్వీసులను అందిస్తుంది, గవర్నమెంట్ అనేది సరిగా పనిచేస్తుందా లేదా, పబ్లిక్కి గవర్నమెంట్కి ఉన్న రిలేషన్ ఎలా ఉంది అనేది సో వాళ్ళు ఈ ఇండెక్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తుంటారు. ఈ ఇండెక్స్లో మూడిట్లను మేజర్గా తీసుకుంటారు. ఒకటి ఈక్విటీ, 2 గ్రోత్ అండ్ సస్టైనబిలిటీ అనే 3 ఫ్యాక్టర్స్ని తీసుకొని మేజర్గా ఈ పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. ఎవరు? ఈ పబ్లిక్ అఫైర్స్ సెంటర్ అనేది ఎక్కడ ఉంది? బెంగళూరు బేస్డ్ ఆర్గనైజేషన్. ఓకే, అంటే జనాలతో ఎక్కువగా కనెక్ట్ అయిన గవర్నమెంట్ ఏది అని దాని మీనింగ్. సో ఇక్కడ చూస్తే మళ్ళీ మనకి లార్జర్ స్టేట్లలో కేరళ ఫస్ట్లో ఉంటే స్మాలర్ స్టేట్లలో మళ్ళీ సిక్కిం అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ యూనియన్ టెరిటరీలో చూసుకుంటే మనకు పుదుచ్చేరి అనేది మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్లో తెలంగాణ అనేది ఎక్కడ ఉంది? మనకి థర్డ్ ప్లేస్లో అనేది ఉంది. ఓకేనా, రైట్. ఇక్కడ పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్లో మరి 3 కేటగిరీస్ పెట్టారు. లార్జర్ స్టేట్, స్మాల్ స్టేట్ అని 2 కేటగిరీస్గా డివైడ్ చేశారు. లార్జర్ స్టేట్లో అయితే కేరళ ఉంది, స్మాలర్ స్టేట్లో అయితే సిక్కిం అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే సిక్కిం గవర్నమెంట్ చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతుంది ఎవరితోటి? పీపుల్ తోటి, వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుందని. ఇక్కడ లార్జర్ స్టేట్లో అయితే కేరళ అయితే చాలా జనాలకి కావాల్సిన సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుందని. దట్ ఈస్ వాట్ పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్. ఓకే, సో పబ్లిక్ అఫైర్స్ సెంటర్ బెంగళూరు బేస్డ్ ఆర్గనైజేషన్ వారు రిలీజ్ చేస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేరళ, సిక్కిం, పుదుచ్చేరి. తెలంగాణది సో మనకి థర్డ్ ప్లేస్లో ఉందని గుర్తుపెట్టుకోండి. జనరల్గా అయితే ఈ థర్డ్ ఇవన్నీ అడగరు, జస్ట్ జనరల్గా మనం ఫస్ట్ ఒకటే కావాలి మనకి ఎగ్జామ్ పర్పస్లో. ఓకే, పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్. నెక్స్ట్ క్లైమేట్ వల్నరబిలిటీ ఇండెక్స్. ఇది మొట్టమొదటిసారిగా ఈ ఇండెక్స్ని మనం ప్రిపేర్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఈ క్లైమేట్ వల్నరబిలిటీ ఇండెక్స్ అనేది ఇంతకుముందు ప్రిపేర్ చేయలేదు. ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ క్లైమేట్ వల్నరబిలిటీ ఇండెక్స్ అంటే మనకి భారతదేశంలో ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్ ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి డిస్ట్రిక్ట్లో ఎంత మొత్తంలో డిజాస్టర్ జరగడానికి అవకాశం ఉంది. దిస్ ఇస్ వాట్ ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ క్లైమేట్ వల్నరబిలిటీ రిపోర్ట్. అంటే మొత్తం ఎవరు తయారు చేశారు? కౌన్సిల్ ఆన్ ద ఎనర్జీ అండ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ద వాటర్ అనే ఒక ఆర్గనైజేషన్. సో ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ క్లైమేట్ వల్నరబిలిటీ అసెస్మెంట్, టైటిల్డ్ ద మ్యాపింగ్ ద ఇండియాస్ క్లైమేట్ వల్నరబిలిటీ ఏ డిస్ట్రిక్ట్ లెవెల్ అసెస్మెంట్. ఇప్పటివరకు భారతదేశంలో డిస్ట్రిక్ట్ లెవెల్ అసెస్మెంట్ జరగలేదు దీనికి సంబంధించి, భారతదేశంలో వచ్చే డిజాస్టర్స్ గురించి. అయితే ఇక్కడ వీళ్ళు రిపోర్ట్ ప్రిపేర్ చేసినప్పుడు ఎర్త్క్వేక్స్ని తీసుకోలేదు, ఓన్లీ ఫ్లడ్స్, డ్రాట్స్, సైక్లోన్స్ తీసుకున్నారు. ఎర్త్క్వేక్స్ అనేది తీసుకోకుండా ఏ డిస్ట్రిక్ట్స్ భారతదేశంలో ఎక్కువ మొత్తంలో ఫ్లడ్స్కి కానీ, డ్రాట్స్కి కానీ, సైక్లోన్స్కి కానీ ఎఫెక్ట్ అవుతున్నాయని. ఎగ్జామ్లో నీతో మిస్టేక్ చేయించేది ఎర్త్క్వేక్స్ కూడా ఉన్నాయని అడుగుతాడు. ఎర్త్క్వేక్స్ లేవు ఈ రిపోర్ట్లో. వీళ్ళు తీసుకున్నది సైక్లోన్స్, డ్రాట్స్, ఫ్లడ్స్, ఈ 3 తీసుకొని ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్ తీసుకున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్స్ తీసుకొని ఏ డిస్ట్రిక్ట్ అనేది ఎక్కువ మొత్తంలో సైక్లోన్కి కానీ, ఏ డిస్ట్రిక్ట్ ఎక్కువ మొత్తంలో ఫ్లడ్స్కి కానీ, ఏ డిస్ట్రిక్ట్ ఎక్కువ మొత్తంలో సైక్లోన్స్ కానీ ఇవి గురి అవుతుంది, ఎక్కువ మొత్తంలో ఎఫెక్ట్ అవుతుంది
అన్న రిపోర్ట్ని తయారు చేసి ఒక ఇండెక్స్ని రిపోర్ట్ చేశారు. ఆ ఇండెక్స్ పేరు ఏంటిది? క్లైమేట్ వల్నరబిలిటీ ఇండెక్స్ అని చెప్తున్నాం. ఏది? ఫ్లడ్స్, డ్రాట్స్ అండ్ సైక్లోన్స్ అనే మూడిట్లను తీసుకున్నారు. సో దాన్ని మనం ఏమంటే క్లైమేట్ వల్నరబిలిటీ ఇండెక్స్ అని చెప్తున్నాం. ఇలా భారతదేశంలో డిస్ట్రిక్ట్ వైజ్ అసెస్మెంట్ అనేది చేయలేదు. ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ వైజ్ అసెస్మెంట్ చేయడం అనేది. ఓకేనా? ఇప్పటివరకు రాష్ట్రం వైజ్ అసెస్మెంట్ చేశారు, కానీ ఏ డిస్ట్రిక్ట్లో ఎంత ఫ్లడ్స్తో ఎఫెక్ట్ అవుతుందో ఎప్పుడు చేయలేదు. దిస్ ఇస్ వాట్ ఫస్ట్ టైం వీ హ్యావ్ డన్ ద డిస్ట్రిక్ట్ వైజ్ అసెస్మెంట్ ఆన్ ద సైక్లోన్స్ అండ్ ద డ్రాట్ అండ్ ద ఫ్లడ్స్ ఎఫెక్టింగ్ ఏరియాస్. అయితే ఇలా టాప్ 5 క్లైమేట్ వల్నరబుల్ ఎఫెక్టెడ్ స్టేట్స్ చూస్తే అస్సాం బ్రహ్మపుత్ర రివర్ ఉండడం వల్ల ఎక్కువ మొత్తంలో ఫ్లడ్స్ రావడానికి చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి బ్రహ్మపుత్ర రివర్ వల్ల. సో అస్సాం అనేది 0.6 తోటి మనకి 1వ ర్యాంక్లో ఉంది. ఓవరాల్గా ఎక్కువ మొత్తంలో ఫ్లడ్స్ కానీ డ్రాట్స్ కానీ సైక్లోన్స్ కానీ రావడానికి ఛాన్స్ ఉన్న స్టేట్ ఏది? మనకి అస్సాం. ఎందుకంటే మేజర్గా అస్సాంలో వచ్చేటి ఫ్లడ్స్. బట్ ఓవరాల్ స్కోర్లో చూసుకుంటే మనకి అద్భుతంగా 1వ ర్యాంక్లో ఉంది అస్సాం. ఆంధ్రప్రదేశ్కి సైక్లోన్స్ ఎక్కువ, సైక్లోన్స్ చాలా ఎక్కువ, ఫ్లడ్స్ ఎక్కువ. ఆంధ్రప్రదేశ్కి డ్రాట్స్ చాలా తక్కువ, సైక్లోన్స్ అండ్ ఫ్లడ్స్ ఎక్కువ. అలా ఆంధ్రప్రదేశ్ అనేది 0.4 స్కోర్ తోటి మనకి ఎక్కడ ఉంది? 2వ ప్లేస్లో ఉంది మనకి. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్ పర్పస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ ఏఈ అయితే ఎవరైతే రాస్తున్నారో ఇప్పుడు వాళ్ళకి ఇంపార్టెంట్. క్లైమేట్ వల్నరబిలిటీ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ ఎంత ఉంది? 2nd ప్లేస్లో ఉంది. క్లైమేట్ వల్నరబిలిటీ ఇండెక్స్లో మొదటి ప్లేస్లో ఎవరున్నారు? అస్సాం అనేది ఉంది. ఇది ఎగ్జామ్లో ఎక్కువ మొత్తంలో రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. దీని గురించి డీటెయిల్గా మాట్లాడొచ్చు మనం. ఓకే, ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే భారతదేశంలో ప్రతి 20 మందిలో కనీసం 17 మంది అనే వాళ్ళు క్లైమేట్కి ఎఫెక్ట్ అవుతున్నారంట. అంటే ఏదో ఒక సైక్లోన్ వల్ల కానీ, ఫ్లడ్ వల్ల కానీ, లేదు అంటే డ్రౌట్ వల్ల కానీ ఏదో ఒక డిజాస్టర్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ నంబర్ ఇంపార్టెంట్. ఎంతగా ప్రతి 20 మందిలో 17 మంది ఏదో ఒక రూపంలో ఎఫెక్ట్ అవుతున్నారు. ఫ్లడ్స్ వల్లనో, డ్రాట్స్ వల్లనో, సైక్లోన్ వల్లనో ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పేసి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? రైట్, వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఈ 17 మందిలో ఇంకా 5 మంది అయితే అతి దారుణంగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఓవరాల్ 20 మందిలో 17 మంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ 17 మందిలో ఇంకా 5 మంది అయితే ఇంకా వాళ్ళ బాధ అనేది వర్ణనాతీతం, చాలా వర్ణనాతీతంగా ఇంకా ఎఫెక్ట్ అవుతున్నారన్నమాట వాళ్ళు. ఓకేనా? తర్వాత మోర్ దాన్ 45% ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ ఆర్ అండర్ గాన్ ద అన్సస్టైనబుల్ ల్యాండ్స్కేప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బాగా ఎక్కువ మొత్తంలో ల్యాండ్ యూసేజ్ మారడం వల్ల వీటి వల్ల ఎక్కువ మొత్తంలో ఏం జరుగుతుంది మనకి? సో ఈ ఫ్లడ్స్, డ్రాట్స్ రావడం అనేది జరుగుతుంది. ల్యాండ్ యూసేజ్ ప్యాటర్న్ మారిపోవడం, అన్ని రోడ్లు, రైల్వేలు నిర్మించడం, వీటన్నిటి వల్ల ల్యాండ్ యూసేజ్ ప్యాటర్న్ అనేది మొత్తం మారిపోవడం జరిగింది. రైట్. సో భారతదేశంలో ఆల్మోస్ట్ చూడొచ్చు 640 డిస్ట్రిక్ట్లను కన్సిడరేషన్లోకి తీసుకుంటే 463 డిస్ట్రిక్ట్స్ అనేటివి ఏమున్నాయి? మొత్తము క్లైమేట్ వల్నరబిలిటీకి ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే దాదాపు 80% ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ భారతదేశంలో ఉన్నాయన్నీ కూడా క్లైమేట్. అంటే అదే ప్రతి 20 మందిలో 17 మంది. 640 జిల్లాలలో 463 జిల్లాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. దేనివల్ల? ఫ్లడ్స్ వల్ల, డ్రాట్స్ వల్ల, సైక్లోన్స్ వల్ల అని రిపోర్ట్ చెప్తుంది. అలా చూస్తే భారతదేశంలో అతి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ పెద్ద లిస్ట్ ఇచ్చారు. సో ధీమాంజీ కానీ, నాగావ్, అస్సాం కానీ ఇవన్నీ. సో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో భారతదేశం మొత్తంలో చూసుకుంటే సో ఆంధ్రప్రదేశ్లో అతి ఎక్కువగా విజయనగరం అనేది ఎఫెక్ట్ అవుతుంది. అట్లాగే తెలంగాణలో చూసుకుంటే ఖమ్మం అనేది అతి ఎక్కువగా డిజాస్టర్స్ ఎఫెక్ట్ అయ్యే జిల్లాలుగా ఈ రిపోర్ట్ ప్రకారము వాళ్ళు గుర్తించడం జరిగింది. సో తెలంగాణ నుంచి ఖమ్మము అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఏంటిది? విజయనగరం. వాటితో పాటు మహారాష్ట్ర నుంచి సాంగ్లీ కానీ, చెన్నై, తమిళనాడు కానీ, అదర్ ఇండియాస్ వాట్ మోస్ట్ వల్నరబుల్ క్లైమేట్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా. ఓకే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడం చేయాలి. 640లో 463 జిల్లాలు ఇవి తెలుగు రాష్ట్రాలలో. ఇవి టోటల్గా సో ఇవి ప్రతి 20 పీపుల్లో 17 మంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఓకే, మోర్ దాన్ 80% ఆఫ్ ద ఇండియన్స్ లివ్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ వల్నరబుల్ టు ద వాట్ క్లైమేట్ రిస్క్. అదే ఇంతకుముందు చెప్పాం కదా, 463 ఎన్నిట్లలో 640 జిల్లాలు. అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ ఎంత 80% ఆఫ్ ద పాపులేషన్ నివసిస్తున్నది ఎక్కడ? సో ఈ క్లైమేట్ ఎఫెక్ట్ ఏరియాస్లో. క్వశ్చన్ రావడానికి చాలా ఛాన్స్ ఉంది. అందుకే ఐ టుక్ ద వాట్ సో సమ్ లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ దిస్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? కంపల్సరీగా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇది క్లైమేట్ వల్నరబిలిటీ ఇండెక్స్ చూడొచ్చు. ఇదంతా ఇందులో ఉన్న ప్రతి డాటా ఇంపార్టెంటే. నెక్స్ట్ క్లైమేట్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్. మన క్లైమేట్ అనేది మారుతుంది, టెంపరేచర్స్ అనేది పెరుగుతున్నాయి. జనరల్గా చెప్పాలంటే సింపుల్గా ఒక వాళ్ళు టెంపరేచర్స్ అనేది పెరిగిపోవడాన్ని జనరల్గా ఏమంటే క్లైమేట్ చేంజ్ అని చెప్తుంటాం. నార్మల్ అండర్స్టాండింగ్ కోసం, మైక్రోస్కోపిక్ వెళ్ళకుండా జనరల్ అండర్స్టాండింగ్. మరి క్లైమేట్ టెంపరేచర్స్ పెరుగుతున్న కొద్దీ మరి టెంపరేచర్ పెరగడాన్ని అదుపులో పెట్టుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి కొంచెం. దేంట్లో? ఈ సోలార్ ఎనర్జీలో కానీ, విండ్ ఎనర్జీలో కానీ, బయోమాస్ ఎనర్జీలో కానీ, హైడ్రో పవర్లో కానీ, ఇట్లాంటి వాటిలో మనం ఏం చేయాలి? మనం సో ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి గ్రీన్ హౌస్ ఎమిషన్స్ ఏం చేయాలి? తగ్గించాలి. కార్బన్ డైఆక్సైడ్ కానీ, నైట్రస్ ఆక్సైడ్ కానీ,
ఇవన్నీ ఉన్నాయి కదా, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ కానీ ఇలాంటి ఏవైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ని తగ్గించాలి అంటే మనం ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అలా ఇన్వెస్ట్మెంట్ పెడితే సో ఏ దేశాలు ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాయి అన్నది ఒక రిపోర్ట్ ఇచ్చారు. నేమ్ ఆఫ్ ద రిపోర్ట్ ఈస్ ద వాట్ 5 years on the global climate technology investment trend since the what ప్యారిస్ అగ్రిమెంట్. ప్యారిస్ అగ్రిమెంట్ అంటే 2015లో జరిగింది. 2015 నుంచి 2020 వరకు ఏ దేశాలు ఎక్కువ మొత్తంలో సో క్లైమేట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాయి అన్నది రిపోర్ట్ యొక్క సారాంశం. ఎవరిచ్చారు? లండన్ అండ్ ద పార్ట్నర్స్ అండ్ ద సో డీల్ రూమ్ అనే ఒక కంపెనీస్ ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేయడం జరిగింది. సో ఇండియా అనేది ఇండియా ఇస్ ద 9th in the లిస్ట్ ఆఫ్ ద వాట్ టాప్ 10 కంట్రీస్లో. మనం కూడా సో క్లైమేట్లో ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం. ఇండియా అనేది ఆల్మోస్ట్ $1 billion అనేది ఇప్పటివరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. దేనిపైన? క్లైమేట్ పైన, అంటే ఈ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ వీటిపైన, అలాంటి వాటిపైన. అదే అమెరికా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఆల్మోస్ట్ $48 billion అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎవరు? అమెరికా అనేది $48 billion అనేది క్లైమేట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. అందుకోసం ఇక్కడ ఏమంటున్నాం? క్లైమేట్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ అంటే క్లైమేట్కి సంబంధించిన టెక్నాలజీలో ఇన్వెస్ట్మెంట్ లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ వాటికి సంబంధించి. సో ఇండియా అనేది 9th ప్లేస్లో ఉంటే మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ఎక్కడుంది మనకి? సో 48 billions తోటి మొదటి ప్లేస్లో ఉంది. దీనికి సంబంధించి క్లైమేట్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి రెస్పెక్ట్ టు ద వాట్ క్లైమేట్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ టైమ్స్ ఎవ్రీ ఇయర్ అనేది మనకి పబ్లిష్ చేస్తూ ఉంటుంది. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఏంటిది? వరల్డ్స్ రిప్యుటేషన్ ర్యాంకింగ్స్, ఏ ఇన్స్టిట్యూట్స్ అనేది టాప్ యూనివర్సిటీస్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ అనేది మనకి పబ్లిష్ చేస్తూ ఉంటుంది మనకి. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ సంవత్సరం పబ్లిష్ చేసిన దాని ప్రకారం హార్వర్డ్ యూనివర్సిటీ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యాజ్ ద వాట్ టాప్ ద 2021 ర్యాంకింగ్స్, ఫాలోడ్ బై ద వాట్ మసాచుసెట్స్ సెకండ్, యూఎస్ఏ అండ్ ఫాలోడ్ యూనివర్సిటీస్ ఆఫ్ ద ఆక్స్ఫర్డ్స్ అనేది 3rd ప్లేస్లో ఉంది. దేని ప్రకారము? టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్స్ ప్రకారము. సో అంటే ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్ లిస్టులో టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఎవ్రీ ఇయర్ ఇస్తుంటుంది. ఆ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ సంవత్సరం అయితే ఎవరు ఉన్నారు మనకు? జనరల్గా హార్వర్డ్ యూనివర్సిటీ ఉంది. జనరల్గా అయితే ఎప్పుడు ఎంఐటీ ఉంటుంది, కానీ ఎంఐటీ అనేది లేదు ఈసారి. ఎవరు వచ్చారు? హార్వర్డ్ వచ్చేది. ఎవ్రీ ఇయర్ ఎంఐటీ ఉంటుంది, కానీ ఎంఐటీని రీప్లేస్ చేసి హార్వర్డ్ యూనివర్సిటీ అనేది ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది, ఎంఐటీ 2nd ప్లేస్లోకి వచ్చింది. కాబట్టి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేస్తే మరి ఇండియా నుంచి ఏమున్నాయంటే ఇండియా నుంచి టాప్ 100లో ఒకటి ఉంది. అది చూసుకుంటే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద సైన్స్ బెంగళూరు, ఇది మాత్రమే టాప్ 100లో ఒకటి ఉంది. దిస్ ఈజ్ అవర్ బెస్ట్ ర్యాంక్ ఫ్రమ్ ద ఇండియా నుంచి ఉన్నటువంటి బెస్ట్ ర్యాంక్ ఇది ఒకటే, టాప్ 100లో ఇది ఒకటి ఉంది. ఓకే, నెక్స్ట్ యాన్యువల్ ఓషన్ ప్లాస్టిక్ పొల్యూషన్. సో ఈ రిపోర్ట్ చూడండి, ఫ్రమ్ ద పొల్యూషన్ టు ద వాట్ సొల్యూషన్, ఏ గ్లోబల్ అసెస్మెంట్ ఆన్ ద వాట్ మెరైన్ లిటర్ అండ్ ద ప్లాస్టిక్ పొల్యూషన్. ఎవరు తీశారు? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. సో ఎక్కడ ఉంది ఇది? నైరోబీలో ఉంది ఆర్గనైజేషన్, నైరోబీ కెన్యాలో ఉంది. సో ఇది ఎన్విరాన్మెంట్ యునైటెడ్ నేషన్కి సంబంధించినటువంటి అపెక్స్ ఆర్గనైజేషన్, స్పెషల్లీ ఫర్ ద వాట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఎన్విరాన్మెంట్ మీద స్టడీ చేసే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్లో ఇదే అపెక్స్ అంటే హైయెస్ట్ అథారిటీ. ఏది? యుఎన్ఈపీ. ఎక్కడ ఉంటుంది? నైరోబీ కెన్యాలో. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సముద్రాలలోకి ఎంత ప్లాస్టిక్ అనేది యాడ్ అవుతుంది అనేది మనం చూస్తే 2 రిపోర్ట్స్ పబ్లిష్ చేశారు వీళ్ళు. ఎవ్రీ ఇయర్ 2016 నుంచి 2045 వరకు మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 9.4 million tons ఉండేది. ఎప్పుడు? పర్ ఇయర్ ఇన్ 2016. అది 23 to 27 million tons పర్ ఇయర్ అనేది యాడ్ అవుతుందంట 2045 నాటికి. ఒక సంవత్సరానికి అంత ప్లాస్టిక్ అనేది మనం వాడుతున్నాం. ఆ ప్లాస్టిక్ అంతా కూడా సముద్రాలలో యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అలాగే ప్లాస్టిక్ పొల్యూషన్ చూడొచ్చు, ఎస్టిమేటెడ్ డబుల్ ఫ్రమ్ ద ప్రజెంట్ 9 to 23 million tons ఇన్ 2016 ఉంటే 53 million tons బై ద 2030 నాటికి. ఏంటిది? ప్లాస్టిక్ వల్ల వాటర్ పొల్యూషన్ పెరుగుతుందని అండ్ ఎవ్రీ ఇయర్ ఇంత ప్లాస్టిక్ మనం రిలీజ్ చేయడానికి అవకాశం ఉందని చెప్తున్నాయి. ఇవి 2 రిపోర్ట్స్ని రిలీజ్ చేశారు. మేబీ ఇదన్నా అవ్వచ్చు, ఇదవన్నీ అవ్వచ్చు అని పాసిబిలిటీ ఉందని చెప్పేసి. ఓకేనా? సో ఇలా ఎవ్రీ ఇయర్ ఇంత ప్లాస్టిక్ అనేది 15 million tons నుంచి దాదాపు 37 million tonsకి, లేదా సో 19 నుంచి 23 million tons నుంచి 53 million tons బై ద 2030 నాటికి ఇంత మనకి సో సముద్రంలో ప్లాస్టిక్ అనేది యాడ్ అవ్వచ్చు, ప్లాస్టిక్ వల్ల సముద్రాలన్నీ పొల్యూట్ అవ్వచ్చు అని చెప్పేసి యుఎన్ఈపీ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్టేటస్ ఆఫ్ ద కోరల్ రీఫ్స్ ఇన్ ద వరల్డ్ అండ్ 2020 రిపోర్ట్స్. అండ్ ఇది కూడా ఎవరితోటి? సేమ్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. అట్లాగే దాంతోపాటు వీళ్ళు కూడా ఎవరు? గ్లోబల్ కోరల్ రీఫ్ మానిటరింగ్ నెట్వర్క్ అనే ఆర్గనైజేషన్. వీళ్ళిద్దరు కలిసి ఈ ఆర్గనైజేషన్ ఇద్దరు కలిసి ప్రపంచంలో కోరల్ రీఫ్స్ అనేటివి ఎలా ఉన్నాయి, మరి అవి అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయా, లేదంటే చచ్చిపోతున్నాయా, బతుకుతున్నాయా? కోరల్ రీఫ్స్ అంటే ఏంటి? కోరల్ రీఫ్స్ అనే స్పెషలైజ్డ్ ఆర్గానిజమ్స్ బిలాంగ్స్ టు ద వాట్ నిడేరియా అనే ఫైలానికి సంబంధించినటువంటి ఆర్గానిజమ్స్. ఏవి? కోరల్ రీఫ్స్. మనకి సముద్రాలలో ఇక్కడ ఇండియాలో కూడా మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఇక్కడ ఉంటాయి. ఈ కోరల్ రీఫ్ బాడీ అనేది ఇలా ఉంటుంది. ఇది మొత్తం కూడా మన కాల్షియంతో తయారై ఉంటుంది. దీని బాడీ అంతా కూడా కాల్షియంతో తయారై ఉంటుంది. అలాంటి కోరల్ రీఫ్స్ అనమాట.
అనమాట మనకి. ఈ కోరల్ రీఫ్స్ అనేది ఎక్కువ మొత్తంలో వాటర్ పొల్యూషన్ అయినాయి అంటే ఆటోమేటిక్గా అవి కూడా చనిపోవడం స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే వాటర్ పొల్యూషన్లో బతకలేవు అవి కూడా వాటర్లో. సో అందుకని చెప్పేసి ప్రపంచంలో ఉన్న కోరల్స్ అనేవి ఉన్నాయా, చనిపోతున్నాయా, ఏందా అని చెప్పేసి యుఎన్ఈపీ అండ్ ద గ్లోబల్ కోరల్ రీఫ్స్ మానిటరింగ్ నెట్వర్క్ ఇద్దరు కలిసి రిపోర్ట్ని పబ్లిష్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఆల్రెడీ ప్రపంచంలో 14% కోరల్స్ చనిపోవడానికి ఆల్రెడీ చనిపోయినాయి. సో లాస్ ఎప్పటి నుంచి 2009 నుంచి 2018 ఈ 9 సంవత్సరాల కాలంలో దాదాపు ప్రపంచంలో 14% కోరల్స్ అనేటివి చచ్చిపోయినాయని సో ఆల్రెడీ ఈ రిపోర్ట్ చెప్తుంది. అంటే వాటర్ పొల్యూషన్స్ వల్ల కావచ్చు, రకరకాల రీజన్స్ వల్ల. ఈ ఎక్కువ మొత్తంలో ఎక్కడ చనిపోయినాయంటే 5% ఇన్ ద ఈస్ట్ ఏషియా. దాదాపు 5% అనేది ఈస్ట్ ఏషియాలో చనిపోతుంది. 95% ఇన్ ద ఈస్టర్న్ ట్రాపికల్ పసిఫిక్ ఓషన్లో, దాదాపు పసిఫిక్ ఓషన్లో చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి ఎక్కువ మొత్తంలో. ఓకే, సో మనకి ఎగ్జామ్లో ఏమంటున్నారు సార్ అంటే ఈ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేశారు, ఎవరి సహకారంతో పబ్లిష్ చేశారు, అండ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, 14% ఆఫ్ ద కోరల్స్ అనేటివి చనిపోవడం జరిగింది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద వాట్ ఫుడ్స్ అండ్ ద వెజిటేబుల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ అసోసియేషన్ విత్ ద వాట్ యునైటెడ్ నేషన్స్ తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో అసోసియేషన్ తోటి వీళ్ళిద్దరు కలిసి డిక్లేర్ చేసింది అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద ఫ్రూట్స్ అండ్ ద వెజిటేబుల్, దీన్ని 2021. సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్గా మనకి డిక్లేర్ చేశారు దీన్ని 2021. దానికోసం దాని మీద ఒక మీటింగ్ పెట్టినాం అనమాట. మరి ఊరికే డిక్లేర్ చేయగానే కాదు కదా. సో నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది, నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ద ఇంటర్నేషనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ గురించి ఆన్లైన్లో కాన్ఫరెన్స్ జరిగింది. దేనిపైన? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. మరి ఎలా ప్రమోట్ చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఎవరు డిక్లేర్ చేశారు? ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి దిస్ FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. FAO మనకి రోమ్లో, ఇటలీ ఉంటుంది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో ఎక్కడ ఉంటుంది? రోమ్ ఇటలీలో ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్ అనేది 2021 ఇయర్ని ఏంగా డిక్లేర్ చేసింది? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్గా డిక్లేర్ చేసింది. అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఏదైతే థీమ్ ఉందో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద ఫుడ్స్ అండ్ వెజిటేబుల్స్, దాని మీద మనం ఇప్పుడు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ద థీమ్ ఈస్ ద అవేర్నెస్ అబౌట్ ద న్యూట్రిషన్ బెనిఫిట్స్ ఆఫ్ ద ఫుడ్స్ అండ్ వెజిటేబుల్స్ ఫర్ ద బ్యాలెన్స్డ్ అండ్ హెల్తీ డైట్ అండ్ ద లైఫ్ స్టైల్ అనే థీమ్ తోటి మన నేషనల్ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారా, ఇది అడుగుతారా సార్ అంటే ఇవన్నీ ఏం అవసరం లేదు. మీకు జనరల్గా కావాల్సింది 2021 ఏ ఇయర్గా డిక్లేర్ చేశారు? ఎవరు? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏది? సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఏషియాన్ ఏం చెప్పింది? ఏషియాన్ సో 2022 ఇయర్స్ని ఏషియన్ కంట్రీస్ ఆర్ డిక్లేర్డ్ ఇయర్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్. ఇయర్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్గా డిక్లేర్ చేశాయి దాన్ని 2022ని ఏషియన్ కంట్రీస్. FAO 2021ని ఏంటిగా డిక్లేర్ చేసింది? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద ఫుడ్స్ అండ్ ద వెజిటేబుల్స్. దీని గురించి ఎందుకు న్యూస్లో ఉందంటే దీని గురించి కాన్ఫరెన్స్ అనేది జరిగింది ఈ మధ్య కాలంలో. మన అగ్రికల్చర్ మినిస్ట్రీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్. సో భారతదేశంలో హెల్త్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడానికి కోసం, అంటే హాస్పిటల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడానికి కోసం గవర్నమెంట్ అనేది 64,000 కోట్లతోటి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కీమ్. ఎంత? 64,000 crores తోటి మనకి 5 సంవత్సరాల కోసం 2021 నుంచి 2026 వరకు, 2021 to 2026 ఈ 5 years పీరియడ్స్కి 64,180 కోట్లతోటి ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఏది? ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో మిషన్ అని చెప్పేసి. దీంట్లో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ కాంపోనెంట్ టు ఎస్టాబ్లిష్ ద కాంప్రిహెన్సివ్ సర్వీలియన్స్ ఆఫ్ ద ఇన్ఫెక్షియస్ డిసీజ్. ఏవైతే ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఉన్నాయో వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు వాటిని సర్వీలియన్స్ చేయడానికి కోసం ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం. సెకండ్ కాంపోనెంట్ ఇస్ క్రియేషన్ ఆఫ్ ద కాంప్రిహెన్సివ్ డయాగ్నోస్టిక్స్ అండ్ ద ట్రీట్మెంట్ ఫెసిలిటీస్. ఏదైనా ట్రీట్మెంట్ వచ్చినప్పుడు దానికి డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ ఉండేటట్టుగా ఫెసిలిటీస్ని డెవలప్మెంట్ చేయడం. థర్డ్ కాంపోనెంట్ ఈస్ కాంప్రిహెన్సివ్ రీసెర్చ్ ఆన్ ద పాండమిక్ రీసెర్చ్. ఏవైనా కొత్త రాబోయే ఏవైతే డిసీజెస్ ఉంటాయో పాండమిక్స్ అలాంటి వాటిపైన కాంప్రిహెన్సివ్ రీసెర్చ్ చేయడానికి కోసము సో మనకి ఇది లాంచ్ చేయడం జరిగింది. ఓకే, the pan-India health infrastructure scheme for the world-class facilities, the creation and improvement of the long-term public health care infrastructure, the health infrastructure in the each district making them self-reliant, and comprehensive capacity building, increasing the investment, outlay of the 64,180 crores for the period of the 5 years. Okay, so వాటిని బై హార్ట్ చేయాలి. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీగా ఎగ్జామ్లో అడుగుతుంటాడు. సో దిస్ ఈజ్ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్. 5 సంవత్సరాల కోసము ఎంత ఫండ్ అలొకేట్ చేశారు, వాటిలో ఉన్న కాంపెంట్స్ ఏంటిది, ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఏం చేయాలి, సర్వీలెన్స్ చేయాలి,
వాటికి తగ్గట్టు వాటి డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ని డెవలప్మెంట్ చేయాలి. అలాగే కరోనా లాంటి పాండమిక్స్ వస్తే అలాంటి వాటి మీద పూర్తిగా రీసెర్చ్ని చేయాలి అన్న ఉద్దేశంతో ఇవి తీసుకొచ్చారు. దేన్ని ఈ ప్రధానమంత్రి ఆయుష్మాన్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ అనేది. ఓకేనా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనామా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫుడ్ సేఫ్టీ కనెక్ట్ అనేది మొబైల్ అప్లికేషన్. సో ఇది ఎవరు లాంచ్ చేశారు? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ద ఇండియా. మనం ఎప్పుడైనా మీరు ఫుడ్ ఏదైనా కొనుక్కోండి, ఆ ఫుడ్ కొన్నప్పుడు దానిపైన ఏముంటుంది మనకి ఇలా రాసి ఉంటుంది కదా, FASSI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ద ఇండియా. ఫుడ్ స్టాండర్డ్స్ని భారతదేశంలో చెక్ చేసేది ఈ ఆర్గనైజేషనే. సో ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ద ఇండియా వాళ్ళు ఏం చేశారంటే ఒక యాప్ లాంచ్ చేశారు. దాని పేరు ఏంటిది? ఫుడ్ సేఫ్టీ కనెక్ట్. ఎవరైనా దేనికోసం చూడండి, గ్రాంటింగ్ ఆఫ్ ద లైసెన్సెస్ ఆర్ రిజిస్ట్రేషన్ ఫర్ ద ఫుడ్ బిజినెసెస్. ఆఫీసుల చుట్టూ అటు చుట్టూ ఇటు చుట్టూ తిరగడానికి అవసరం లేదు. నువ్వు ఏదైనా బిజినెస్ పెడుతున్నావంటే దానికి లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే డైరెక్ట్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ద ఇండియా వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఏంటిది ఫుడ్ సేఫ్టీ కనెక్ట్ అనే యాప్లోకి వెళ్తే మనకి నువ్వు నీట్గా లైసెన్స్ కానీ లేదంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నావు కదా, సింప్లెస్ట్ ప్రొసీజర్ని ఈ యాప్ ద్వారా మనకి లాంచ్ చేయడం జరిగింది. ఫుడ్ సప్లై కోసం కాదు, లైసెన్స్ కానీ లేదంటే రిజిస్ట్రేషన్ కోసం అంతే. మళ్ళీ ఫుడ్ సప్లై కోసం అనుకునేరు మీరు. ఓకే, యాప్ పేరు ఏంటిది? ఫుడ్ సేఫ్టీ కనెక్ట్. నెక్స్ట్ కన్సల్ట్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ ద రోడ్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. వరల్డ్స్ ఇన్స్టంట్ అడ్వైజ్ యాప్. సో కన్సల్ట్ knowledge sharing platform. It is our first global facility for the people who need information, advice, counsel and the guidance from the experts from the 65 sectors. ఎడ్యుకేషన్ సెక్టర్ కానీ హెల్త్ సెక్టర్ కానీ ఇలా రకరకాల సెక్టార్స్ ఉంటాయి కదమ్మా. ఈ సెక్టార్లలో నువ్వు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీకేమైనా మెటీరియల్స్ కావాలన్నా, నీకేమైనా అడ్వైజులు కావాలన్నా, ఇలాంటి వాటన్నిట్లను కూడా సో వన్ ప్లాట్ఫామ్లోకి తీసుకురావడం జరిగింది. ఆ పేరు ఏంటిది? కన్సల్ట్. సో దాంట్లో ఒక 65 సెక్టార్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకోవచ్చు. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, దాంట్లో ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతావా, ఫెయిల్ అవుతావా, ఇలా ఒక 65 సెక్టార్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సో మనం ఈ దీంట్లోకి తీసుకురావడం జరిగింది. ఈ యాప్లోకి కన్సల్ట్ అనే యాప్లోకి తీసుకురావడం జరిగింది. దిస్ ఈజ్ ద ఫస్ట్ గ్లోబల్ ఫెసిలిటీ ఫర్ ద పీపుల్. అంటే ప్రపంచంలో ఇలాంటి యాప్ ఏది లేదు, ఇదే ఫస్ట్ యాప్ లాంచ్ చేయడం జరిగింది మనకి భారతదేశంలో. ఓకేనా, సో ఇంపార్టెంట్ ఇది కన్సల్ట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి గరుడ యాప్ అనేది మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది లాంచ్ చేయడం జరిగింది. గరుడ యాప్. గరుడు అంటే గరుత్మంతుడు అంటే ఎక్కడ ఉంటాడు? ఎయిర్లోనే పోతూ ఉంటాడా లేదా గరుత్మంతుడు? గరుడ. సో గరుడ బస్సులు అంటాం కదా, గరుడ అని ఎందుకు పేరు పెట్టారు బస్సులకి? అది గరుత్మంతుడు లాగా సో అంత స్పీడ్గా పోతుంది ఎయిర్లో గరుడ. ఇది కూడా ఏంటిదంటే GPS అన్నమాట. పోలింగ్ బూత్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రతి విలేజ్లో ఏముంటుంది, మనం ఓటేసేటప్పుడు అయ్యేటప్పుడు ఆ ఓటేయడానికి కూడా ప్రతి విలేజ్లో కూడా ఏముంటుందమ్మా, పోలింగ్ బూత్ ఉంటుందా ఉండదా? డెఫినెట్గా పోలింగ్ బూత్ ఉంటుంది ప్రతి విలేజ్లో. ఆ పోలింగ్ బూత్ కూడా ఏ లొకేషన్లో ఉన్నది, ఎగ్జాక్ట్లీ ఏ లాంజిట్యూడ్లో ఉంది, ఏ లాటిట్యూడ్లో ఉంది, ఏ ప్లేస్లో ఉంది అని గుర్తుపట్టడానికి కోసమే ఈ యాప్ను లాంచ్ చేయడం జరిగింది. గరుడ యాప్ ఫర్ ద చూడండి, డిజిటల్ మ్యాపింగ్ ఆఫ్ ద ఆల్ ద పోలింగ్ స్టేషన్స్ బై యూజింగ్ ద లాంజిట్యూడ్ అండ్ ద లాటిట్యూడ్. ఓకేనా, పోలీస్ స్టేషన్స్ కాదు, పోలింగ్ స్టేషన్స్. ఇది లాంచ్ చేసిన వాళ్ళు ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ద ఇండియా లాంచ్ చేయడం జరిగింది. ఓకే, లాంజిట్యూడ్ అండ్ ద లాటిట్యూడ్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్స్ అలాంగ్ విత్ ద ఫోటోస్ అండ్ లొకేషన్ ఇన్ఫర్మేషన్ విల్ బి అప్లోడెడ్ ఇన్ ద యాప్ బై ద బూత్ లెవెల్ ఆఫీసర్ యూజింగ్ దేర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్స్. ఓకే, అక్కడ భారతదేశంలో ఎన్ని పోలింగ్ బూత్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో ఉంటుంది. దీంట్లో ఈ గరుడ యాప్లో ఎవరు లాంచ్ చేశారు ఈ గరుడ యాప్ని? సో మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది టు లొకేట్ ద ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ద పోలింగ్ బూత్స్. నెక్స్ట్ ఈ ఓట్ అనేది మనకి ఎప్పటి నుంచో తెలుసు. మనకి అందరూ ఆన్లైన్లో ఓట్ వేయచ్చు కదా అని డౌట్ చాలామందికి. ఆన్లైన్లో ఓట్ వేయచ్చు కదా, రాని వాళ్ళు చాలామంది ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఆన్లైన్ ద్వారా ఓట్ వేయచ్చు కదా, లేదంటే చాలామంది వేరే ప్రాంతాలలో ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఉత్తరప్రదేశ్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, మహారాష్ట్రలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఓట్ వేయడానికి తెలంగాణకి రారు, ఆంధ్రప్రదేశ్కి రారు. సో చాలామంది ఓట్లు వేయకుండా ఉంటున్నారు. అందుకోసం చెప్పేసి ఆన్లైన్లో కూడా ఓటింగ్ వేయచ్చు కదా అని చెప్పేసి మొట్టమొదటిసారిగా సో భారతదేశంలో మనకి తెలంగాణలోని ఖమ్మం డిస్టిక్లో పైలట్ బేసిస్ పైన ట్రయల్ వర్షన్ వేశారనమాట. అంటే ఆన్లైన్లో ఓటింగ్ వేయచ్చా, వేయరాదా, ఓటింగ్ వేస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా, ఫ్యూచర్లో భారతదేశంలో ఆన్లైన్ ఓటింగ్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చా లేదా, ఇలాంటివన్నిటి కోసం మనం ఫస్ట్ టైం ఏంటిది ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ని మనం ఫస్ట్ టైం పైలట్ బేసిస్ పైన టెస్ట్ చేయడం జరిగింది. స్మార్ట్ ఫోన్ బేస్డ్ ఓటింగ్ సొల్యూషన్. సో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఎక్కడ టెస్ట్ చేసాం మనం? ఖమ్మం, తెలంగాణలోనే ఖమ్మం, ఫస్ట్ స్మార్ట్ ఫోన్ బేస్డ్. ఓకే, సో దాదాపు 2128 మంది ఓట్ వేయడం జరిగింది ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో టు పార్టిసిపేట్ ఇన్ ద మాక్ ఓటింగ్ త్రూ ద సో TSEC తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఈ ఓట్ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా. TSE అంటే తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇది. సో తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ ఓటు అనే యాప్ ద్వారా మొట్టమొదటిసారిగా స్మార్ట్ ఫోన్ ద్వారా ఓట్లు వేయడం జరిగింది. సో దాని రిజల్ట్ బాగానే సక్సెస్ అయింది. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మళ్ళీ
వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో ఓటింగ్ చేసుకోవచ్చు. కానీ ఏదైనా వాళ్ళు బగ్స్ రావడము, ఏదైనా స్పైవేర్ రావడము, ఓటీని మార్చడము, ఇట్లాంటి మన వాళ్ళన్నీ కొత్త టెక్నాలజీ కదా. సో అది ఎంతవరకు సేఫ్గా ఉంటుంది, నిజంగా అదంతా కరెక్ట్గా స్టోర్ అవుతుందా, లేదంటే ఒకదానికి ఓటేస్తే ఇంకో దానికి పడుతుందా, ఆన్లైన్లో మార్చచ్చు కదా, మార్ఫింగ్ చేయొచ్చు కదా. సో ఇలాంటివైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ దిస్ ఈస్ గోయింగ్ టు ద వాట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్మార్ట్ ఫోన్ బేస్డ్ ఓటింగ్ అనేది ఎక్కడ జరిగింది, ఖమ్మంలో టెస్ట్ చేయడం జరిగింది. ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ అసోసియేషన్ విత్ ద వాట్ తెలంగాణ ఎలక్షన్ కమిషన్. ఏ యాప్ ద్వారా? తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఈ ఓట్ అనే యాప్ ద్వారా. నెక్స్ట్ ఈ ప్రిజన్స్ అంటే సో మన జైల్లో ఉన్నటువంటి ప్రిజన్స్ యొక్క డాటా కోసమే ఈ ప్రిజన్స్ అనే వెబ్సైట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో విచ్ ఎయిమ్స్ ఎట్ ద వాట్ కంప్యూటరైజేషన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద వాట్ సో ప్రిజన్స్ ఇన్ ద కంట్రీ విచ్ హాస్ బీన్ ఆపరేషనలైజ్డ్ ఇన్ ద ఆల్ ద స్టేట్స్ అండ్ ద యూనియన్ టెరిటరీ. భారతదేశంలో ఉన్నటువంటి జైళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ జైళ్ళన్నీ కూడా ఆన్లైన్ లోపల కంప్యూటరైజేషన్ చేయాలి. ఎంతమంది ఖైదీలు ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎన్ని బ్యారాక్లు ఉన్నాయి, ఏమున్నాయి, సో అదంతా కూడా కంప్యూటరైజేషన్ చేయాలి. అలా కంప్యూటరైజేషన్ చేయడానికి కోసమే ఈ ప్రిజన్ అనేది తీసుకొచ్చారు. అది కంప్యూటరైజేషన్ చేసిన తర్వాత జైళ్ళన్నింటిని కూడా కంప్యూటరైజేషన్ చేసిన తర్వాత అదంతా కూడా పోలీసుకి కానీ కోర్టుకి కానీ కనెక్ట్ అయి ఉంటాయి. ప్రతి జైలు అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి ప్లస్ కోర్టుకి అది అనుసంధానం చేస్తారు వాటిని. ఓకేనా. సో అలా మనకి యాడ్ చేస్తుంటే దానికోసం దాదాపు 99 కోట్లు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది కేటాయించడం జరిగింది. దేనికి సంబంధించి? సో ఈ జైళ్ళు ఏవైతే ఉన్నాయో, ప్రిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేయాలి, ఆన్లైన్లోకి తీసుకురావాలి, కంప్యూటరైజేషన్ చేయాలి. కంప్యూటరైజేషన్ చేసిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ని కోర్టుకి ప్లస్ పోలీస్ స్టేషన్లకి కనెక్ట్ అయి ఉంటుంది. ఏం జరుగుతుంది ఏంటిది అనేది. సో దట్ ఈస్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. ఓకే. రేడియో ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, రేడియో ఓవర్ ద వాట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఫస్ట్ టైం మనకి ఇక్కడ కోల్కతా పోర్ట్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ కోల్కతా పోర్ట్ని కూడా ఏమని పిలుస్తాం మనం? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అని కూడా పిలుస్తున్నాం. కోల్కతా పోర్ట్ లేదా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనేది ఎక్కడ ఉంది మనకి? వెస్ట్ బెంగాల్ ఉంది. ఏ రివర్లో ఉంది? హూగ్లీ రివర్లో ఉంది. సో ఇక్కడ హూగ్లీ రివర్. సో ఈ హూగ్లీ రివర్లో ఉన్నటువంటి పోర్ట్ పేరు ఏంటిది మనకి? సో కోల్కతా పోర్ట్ లేదా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అంటాము. కోల్కతా ఈజ్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ద వాట్ హూగ్లీ రివర్ ఆల్సో. ఓకే. సో దాని ప్రకారం ఏంటిదంటే అక్కడ వస్తున్నటువంటి ఏమంటాం, పోర్టులో ఏమొస్తాయని షిప్స్ వస్తాయి కదమ్మా, పెద్ద పెద్ద షిప్స్లో కంటైనర్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి కదా. సో ఆ పోర్ట్లో ఏం జరుగుతుంది, ఎప్పటికప్పుడు పోర్ట్లోకి రద్దీ, ట్రాఫిక్ ఎక్కువ ఉందా, ట్రాఫిక్ తక్కువ ఉందా, సో ఈ షిప్స్ వస్తున్నాయి, షిప్స్ పోతున్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎప్పటికప్పుడు రేడియో ద్వారా అందిస్తారు. ఇక్కడ ఏ పోర్ట్లో? కోల్కతా పోర్ట్లో. ఇలా భారతదేశంలో ఫస్ట్ టైం ఇన్ ద ఎనీ మేజర్ పోర్ట్ ఇన్ ఇండియా. ఇప్పటివరకు భారతదేశంలో ఏ పోర్ట్లో ఇలాంటి ఫెసిలిటీని రాలేదు. ఓన్లీ ఏ పోర్ట్లో తీసుకొచ్చారు? కోల్కతా పోర్ట్లో. అక్కడ జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మనకు కూడా ఎఫ్ఎం రేడియోలో ఇస్తారు కదా, మా పంజాగుట్ట సైడ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, మీరు పోవద్దు, లేదంటే ఇటు సైడ్ వర్షం పడి ట్రాఫిక్ ఎక్కువ ఉంది, మీరు ఇక్కడ నుంచి రూట్ తీసుకోండి అని చెప్తా ఉంటారు లేదు ఎఫ్ఎం రేడియోలో. అట్లనే ఇక్కడ కూడా ఆ పోర్ట్లో కంటైనర్స్ రావడం పోవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది, అది ఇదని చెప్పేసి ఎంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ రేడియో ద్వారా. సో రేడియో ఓవర్ ద వాట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సిస్టమ్ని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి పోర్ట్ ఏదమ్మా మనకి? కోల్కతా పోర్ట్. ఏ పోర్ట్ అమ్మా? కోల్కతా పోర్ట్ తీసుకురావడం జరిగింది. కోల్కతా పోర్ట్ని కూడా ఏమంటాం మనం? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అని కూడా అంటాం. ఓకేనా. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ చెన్నై. సో అక్కడ చెన్నైలో ఫ్లడ్స్ ఎక్కువ వస్తాయి మనందరికి తెలుసు, ఎందుకంటే ఒకప్పుడు చెరువులు ఉండేటివి. ఆ చెరువులన్నిట్లలో కూడా బిల్డింగ్స్ అన్ని కట్టేసి చెరువులకు వాటర్ వెళ్ళే దారి అంతా కూడా మూసుకపోవడం వల్ల ఎక్కువ మొత్తంలో వరదలు వస్తున్నాయి. దానికోసం చెన్నైలో మన ఫ్లడ్స్ని కంట్రోల్ చేయడానికి కోసం ఏంటిది 251 మిలియన్స్ లోన్ అనేది ఇస్తుంది. ఎవరు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 250 మిలియన్స్ లోన్ తోటి ఎక్కడ ఉంది? అది ఫిలిప్పైన్స్లో, మనీలా ఫిలిప్పైన్స్లో ఉంటుంది. వాళ్ళు 251 మిలియన్స్ లోన్స్ ఇస్తున్నారు అక్కడ ఫ్లడ్స్ని కంట్రోల్ చేయడానికి కోసం. ఆ ఫ్లడ్స్ కంట్రోల్ చేయడానికి కోసం ఏమేమి చర్యలు చేపట్టాలో అవన్నీ చేపడతాం మనం చెన్నైలో. సో దాని పేరు ఏంటిది? ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ ద చెన్నై. నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సార్థక్ అని కోస్ట్ గార్డ్ షిప్ అనేది మనకి సార్థక్ అనేది మనకి అక్టోబర్ 28 రోజున మనకి ఎట్ ద గోవా నుంచి బయలుదేరింది అది. సో దాన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టాలి? ఇది ఇక్కడ ఉంటుంది అనమాట. పర్మనెంట్ స్టేషన్ ఎక్కడ పెడతారు? అది పోరుబందర్ గుజరాత్ దగ్గర తీసుకుపోయి ఆ షిప్ని పెడతారనమాట. ఏంటిది? సో ఏం చేస్తాయి ఇవి? పెట్రోలింగ్ వెజల్స్ ఇవన్నీ కూడా ఏంటి? ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్స్ ఏం చేస్తాయి? మనకి ఇప్పుడు రాత్రిపూట నువ్వు హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ఇట్లాంటి విశాఖపట్నం కానీ పెద్ద సిటీలు తిరిగినప్పుడు రాత్రిపూట ఏముంటాయమ్మా? 100 వెహికల్ పోలీస్ వాళ్ళ వెహికల్ తిరుగుతుంటుందా లేదా? మరి అట్లనే మరి భారతదేశానికి ఇంత పెద్ద కోస్ట్ లైన్ ఉన్నప్పుడు 7,516 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉన్నప్పుడు ఎవడన్నా రాత్రి అటాక్ చేయొచ్చా లేదా ఇండియా మీద? అందుకోసం ఇక్కడ షిప్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి రాత్రిపూట అంతా కూడా. అలాంటి వాటిని ఏమంటాం? పెట్రోలింగ్ వెజల్స్ అంటాం మనం. పెట్రోలింగ్ అంటే ఇప్పుడు 100 పోలీసు వాళ్ళు ఎట్లయితే మనకి పెట్రోలింగ్ చేస్తారో అట్లనే ఈ షిప్స్ కూడా రాత్రి అంతా కూడా అటు ఇటు ఏం చేస్తాయి? పెట్రోలింగ్, సముద్రంలో తిరుగుతూ పెట్రోలింగ్ చేస్తుంటాయి. ఎవరైనా వస్తున్నారా లేదా? అలాంటి వాటిని ఏమంటే మనం ఓపీవీ పెట్రోలింగ్ వెజల్స్ అని చెప్తుంటాం. అలాంటి పెట్రోలింగ్ వెజల్స్లో ఇదొకటి. ఏది?
సో ఈ సార్థక్ అనేది కొత్త పెట్రోలింగ్ వెజల్. ఇలాంటిది ఎన్నవది? ఇది 4వది అనమాట, 4వ పెట్రోలింగ్ వెజల్ ఇది. సో ఈ పెట్రోలింగ్ వెజల్ని మనం రీసెంట్గా సో ఎక్కడ తయారు చేశారు? గోవాలో తయారు చేయడం జరిగింది. సో ఎవరు? గోవా షిప్ యార్డ్స్ వాళ్ళు తయారు చేశారు. ఎక్కడ దీన్ని తీసుకుపోయి ఎక్కడ పెడతారు? పోర్బందర్, గుజరాత్. ఈ గుజరాత్లోని ఈ ప్రాంతాన్ని కాపాడడానికి కోసం ఇది ఇక్కడ గస్తీ కాస్తూ ఉంటుంది. ఇది సార్థక్. దాని పేరేంటిది? సో సార్థక్ కోస్ట్ గార్డ్ షిప్. నెక్స్ట్ టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ సెంటర్. సో ఇది రాజ్నాథ్ సింగ్ మనకి డిఫెన్స్ మినిస్టర్ గారు సో ఈ ఏదైతే ఆ ల్యాబ్ ఉందో ఈ ల్యాబ్కి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. అందుకోసమే దట్ ఈస్ అ DRDO ల్యాబ్ అన్నమాట. ఇది చండీగఢ్లో ఉంది. టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. మనకి రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళినారు కాబట్టి ఎగ్జామ్లో జనరల్గా క్వశ్చన్ అడగవచ్చు, ఇది ఎక్కడ ఉందని. చండీగఢ్లో ఉంది. టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది సో ఎవ్రీ ఇయర్ ఒక రిపోర్ట్ పబ్లిష్ చేస్తారు. దాన్ని వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ అనేది. ఓకే, ఇది 1974లో మనకి ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది. సో ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఏం చెప్తుందంటే భారతదేశం అనేది ఈరోజు థర్డ్ లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ కన్జ్యూమర్గా ఉంది ఈరోజు. సో థర్డ్ లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ కన్జ్యూమర్గా ఉంది. సో మీరు థర్డ్ లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ కన్జ్యూమర్ కాబట్టి మీరు కూడా మా ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వండి అని చెప్తుంది. ఈ ఆర్గనైజేషన్లో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఆర్గనైజేషన్లో కూడా ఇండియాను మెంబర్షిప్ కమ్మని చెప్తుంది. ఈ ఆర్గనైజేషన్ మీరు కూడా జాయిన్ అయితే బాగుంటుందని చెప్తుంది. ఓకే, ఇండియా అనేది జస్ట్ అసోసియేట్ మెంబర్గానే ఉంది, ఫుల్ మెంబర్గా అవ్వాలని చెప్తుంది దీంట్లోకి. ఓకేనా, ఫుల్ మెంబర్ అవ్వాలని చెప్తుంది మనకి. ఓకేనా, రైట్. అయితే మరి దీనిలో మెంబర్ అయితే యూజ్ ఏంటిది అంటే మనకు జనరల్గా ఇప్పుడు భారతదేశంలో మన పెట్రోల్ అనేది 9.5 డేస్కి యూజ్ అయ్యేంత స్టోర్ చేస్తుంటాం అన్నమాట మనం. అంటే దాని అర్థం ఏంటిదంటే ఎప్పుడైనా సరే పెట్రోల్ వేరే దేశం నుంచి ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా వల్ల అన్నీ లాక్డౌన్ అయిపోయినప్పుడు సడన్గా పెట్రోల్ కూడా లాక్డౌన్ అయిపోయింది అనుకుందాం. మరి పెట్రోల్ లేకపోతే ఎట్లా భారతదేశం నడుస్తుంది అంటే మన భారతదేశంలో అండర్ గ్రౌండ్లో కొన్ని క్యావర్న్స్ కడతాం అన్నమాట. సో క్యావన్స్ అంటే అండర్ గ్రౌండ్లో వాటర్ కాదేంటి ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీస్ని కడతాం, క్యావన్స్ అని చెప్తుంటాం ఇక్కడ అండర్ గ్రౌండ్లో. సో అండర్ గ్రౌండ్లో క్యావన్ కట్టేసి వాటిలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ స్టోర్ చేసి ఉంచుతాం. ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైం వచ్చినప్పుడు దాంట్లో నుంచి ఇస్తాం. అలా భారతదేశంలో ఇప్పుడు ఒక 10 రోజులకు అవసరమయ్యేంత స్టోరేజ్ అనేది ఉండాలి. ఎక్కడ మనకి చందీగఢ్ ఒరిస్సాలో కానీ నెక్స్ట్ మనకి విశాఖపట్నంలో కానీ ఈ ప్రాంతాలలో కూడా ఏం కట్టాం మనం. సో పడూరు కర్ణాటక కానీ ఈ ప్రాంతాలలో ఆల్రెడీ భారతదేశంలో ఏమున్నాయి క్యావర్న్స్ ఉన్నాయి. అంటే అండర్ గ్రౌండ్లో పెట్రోల్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎన్ని రోజుల పాటు ఉపయోగపడుతుంది? 10 రోజుల పాటు భారతదేశానికి ఎవరు పెట్రోల్ అమ్మకపోయినా మనం వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేయకపోయినా ఆ అండర్ గ్రౌండ్లో స్టోర్ అయిన పెట్రోల్ అనేది మనకు సరిపోతుంది. ఎన్ని రోజులకి? 10 రోజులకి. కానీ ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనుక అంటే భారతదేశం అనేది కనుక ఈ ఆర్గనైజేషన్లో కనుక మెంబర్ అయితే దాన్ని 90 రోజులకు పెంచాల్సి ఉంటుంది. అంటే 90 రోజులకు సరిపడే సో పెట్రోల్ని స్టోర్ చేయడానికి ఫెసిలిటీస్ని మనం కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జస్ట్ 10 రోజులకు అవసరమైందే మనకు అండర్ గ్రౌండ్లో స్టోరేజ్ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ అయితే 90 రోజులకి అవసరమయ్యే దాన్ని మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ 90 days. నెక్స్ట్ వన్ వెబ్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. వన్ వెబ్ అనేది ఒక శాటిలైట్లను లాంచ్ చేసే కంపెనీ ఇది. సో దీంట్లో మనకి భారత్ ఎయిర్టెల్ ఏదైతే ఉందో ఈ భారత్ ఎయిర్టెల్ యొక్క వాటా కూడా ఉంది దీంట్లో. ఇది ఒక శాటిలైట్ టెక్నాలజీని సో బాగా ఎక్కువ మొత్తంలో ఉపయోగించడానికి కోసము ఎస్టాబ్లిష్మెంట్ చేసినటువంటి కంపెనీ. సో న్యూ ఇండియా స్పేస్ లిమిటెడ్ అనేది ఇస్రో యొక్క ఆర్గనైజేషన్. ఇది న్యూ ఇండియా స్పేస్ లిమిటెడ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ విచ్ వర్క్స్ అండర్ ద వర్డ్ ఇస్రో. న్యూ ఇండియా స్పేస్ లిమిటెడ్ 100% గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు వీళ్ళిద్దరు అగ్రిమెంట్ రాసుకున్నారు. ఏం అగ్రిమెంట్ రాసుకున్నారంటే ఈ వన్ వెబ్ అనే ఆర్గనైజేషన్ లండన్ బేస్డ్ ఆర్గనైజేషన్. ఇది హెడ్ క్వార్టర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఏంటిది లండన్లో ఉంది. దీని హెడ్ క్వార్టర్. దీంట్లో మన భారత్ ఎయిర్టెల్ వాళ్ళ యొక్క షేర్ కూడా ఉంది దీంట్లో వన్ వెబ్ అనే ఆర్గనైజేషన్లో. అయితే వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే ఇస్రో తోటి అగ్రిమెంట్ రాసుకున్నారు. అంటే ఇస్రో యొక్క ఏ ఆర్గనైజేషన్ తోటి? న్యూ ఇండియా స్పేస్ లిమిటెడ్ అనే ఆర్గనైజేషన్ తోటి. సో ఇది ఎవరిది? ఇది ఇస్రోదే. న్యూ ఇండియా స్పేస్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది ఇస్రో యొక్క ఆర్గనైజేషన్ అనమాట. సో దీని యొక్క వర్క్ ఏంటిదంటే వేరే దేశాలతోటి వేరే కంపెనీలతో అగ్రిమెంట్ రాసుకొని వాళ్ళ శాటిలైట్ని లాంచ్ చేస్తూ ఉంటాం. ఎక్కడ నుంచి? ఇస్రో నుంచి. మనకు డబ్బులు వస్తూ ఉంటాయి. అలా ఇది కమర్షియల్ ఆర్మ్ అనమాట. న్యూ ఇండియా స్పేస్ లిమిటెడ్ అనేది ఏంటి? ఒక కమర్షియల్ వింగ్ అనమాట. ఇస్రోకి డబ్బుల్ని సంపాదించి పెడుతుంది. ఎలా? వేరే దేశాల యొక్క శాటిలైట్లు లాంచ్ చేయడానికి కాంట్రాక్ట్లు తీసుకొని దానికి ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఎవరు? న్యూ ఇండియా స్పేస్ లిమిటెడ్ అనమాట. సో దాంట్లో ఇప్పుడు ఈ వన్ వెబ్ అనే ఆర్గనైజేషన్ తోటి కూడా అగ్రిమెంట్ రాసుకున్నారు. భారతదేశంలో ఉన్న GSLV కానీ లేకుంటే PSLV కానీ ఇవన్నిట్లను 2022 సంవత్సరం నుంచి వాడుకుంటుందంట. ఎవరు వాడుకుంటారు? వన్ వెబ్ అనే ఆర్గనైజేషన్ వాడుకుంటుందంట. ఎందుకు? వాళ్ళకి సంబంధించిన శాటిలైట్ని లాంచ్ చేస్తుందంట వన్ వెబ్ అనే ఆర్గనైజేషన్ అనేది. దేన్ని ఉపయోగించుకొని ఇండియాలో ఉన్నటువంటి ఇస్రోలో ఉన్నటువంటి GSLV రాకెట్ లాంచర్ కానీ PSLV రాకెట్ లాంచింగ్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని నెక్స్ట్
మనకి ఈ వన్ వెబ్ అనే ఆర్గనైజేషన్ అనేది ఫ్యూచర్లో ప్రాజెక్టులు చేపట్టబోతుంది ఇన్ అసోసియేషన్ విత్ ద ఇస్రో. అది ఇక్కడ ఉన్నటువంటి సారాంశం మనం, ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది వన్ వెబ్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వీళ్ళిద్దరు జాయింట్ అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. నెక్స్ట్ కుషీనగర్ ఎయిర్పోర్ట్. ఈ కుషీనగర్ ఎయిర్పోర్ట్ అనేది మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పేరు ఏంటిది? కుషీనగర్. కుషీనగర్ ఈజ్ ద డెత్ ప్లేస్ ఆఫ్ ద గౌతమ బుద్ధ. బర్త్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది? నేపాల్లోని లుంబినిలో ఉంటుంది. సో నేపాల్లోని లుంబినిలో ఉన్నదాన్ని ఏమంటాం మనం? బర్త్ ప్లేస్ ఆఫ్ ద గౌతమ బుద్ధ. కుషీనగర్ ఉత్తరప్రదేశ్లో ఉంది, దట్ ఈస్ ద డెత్ ప్లేస్ ఆఫ్ ద వాట్? గౌతమ బుద్ధ. సో అందుకోసం ఎక్కువ మంది ఈ బుద్ధిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతాన్ని విజిట్ చేయాలనుకుంటారు. ఎందుకంటే దట్ ఈస్ ద డెత్ ప్లేస్ ఆఫ్ ద వాట్? గౌతమ్ బుద్ధ మహాపరినిర్వాణ. దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ మహాపరినిర్వాణ అంటే డెత్ ప్లేస్ అని. సో ఆ కుషీనగర్, అందుకోసం అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించడం జరిగింది. ఫస్ట్ శ్రీలంక నుంచి ఎక్కువ మంది బుద్ధిస్టులు ఉంటారు కాబట్టి మొట్టమొదటిసారిగా ఫ్లైట్ అనేది శ్రీలంక నుంచి రాబోతుంది, లేదంటే ఇక్కడ నుంచి శ్రీలంకకి వెళ్ళబోతుంది. సో దట్ ఈస్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వాట్? ఉత్తరప్రదేశ్. దట్ ఈస్ ద థర్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ద స్టేట్. అంత మరి థర్డ్ అంటున్నాడు, అంతకుముందు ఎక్కడ ఉంది? లక్నోలో ఒకటి ఉంది. లక్నోలో చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఒకటి ఉంది. దాంతోపాటు వారణాసిలో కూడా ఉంది మనకి ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరప్రదేశ్లో. అది వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? వారణాసిలో ఉంది. చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లక్నోలో ఉంది. కుషీనగర్ అంటే ఇప్పుడు కుషీనగర్లోనే ఉంది మనకి, ఓకేనా. సో ఇది శ్రీలంకన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ అనేది మొట్టమొదటిసారిగా మనకు క్యారీ చేస్తున్నారు. నెక్స్ట్ అయోధ్య కంటోన్మెంట్. సో అయోధ్య కంటోన్మెంట్ ఒక ప్రాంతం పేరు మార్చాలని మన ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఫైజాబాద్, ఏదైతే ఫైజాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి ఈ కంటోన్మెంట్ ఏరియా ఏదైతే ఉందో ఫైజాబాద్ కంటోన్మెంట్, దాని పేరు అయోధ్య కంటోన్మెంట్గా మార్చాలని చెప్తున్నారు. ద ప్రపోజల్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ ద వాట్? ఫైజాబాద్ రైల్వే జంక్షన్ టు అయోధ్య కంటోన్మెంట్. అది ఒకప్పుడు అయోధ్యలో భాగంలోనే వస్తుంది. ఆ ఫైజాబాద్ రైల్వే స్టేషన్ జంక్షన్ ఏరియా ఏదైతే ఉందో దాని పేరు అంతా కూడా అయోధ్య కంటోన్మెంట్ ఏరియాగా మార్చాలని చెప్పేసి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనేది అప్రూవల్ తెలిపింది. అయోధ్య కంటోన్మెంట్, ఫైజాబాద్ రైల్వే స్టేషన్. నెక్స్ట్ ఇండియా శ్రీలంక బుద్ధిస్ట్. మనం ఇంతకుముందే చెప్పాం ఈ గిఫ్ట్ అనేది ఇచ్చారు. దేనికి? మనకి కుషీనగర్లో ఎయిర్పోర్ట్ అనేది స్టార్ట్ చేస్తాం కదా. ఈ కుషీనగర్లో ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసినప్పుడు శ్రీలంకన్ గవర్నమెంట్ అనేది మన ఇండియా కూడా ఏమిచ్చింది? ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చింది. ఈ గిఫ్ట్లో మనకి ఇక్కడ బొమ్మలు కనిపిస్తున్నాయి. ఈ బొమ్మలో ఉన్న వాళ్ళు ఎవరంటే మహేంద్ర, అండ్ బొమ్మలో ఉన్న వాళ్ళు ఎవరు? మహేంద్ర, అశోకుని కొడుకు మహేంద్ర అండ్ అశోకుని కూతురు వచ్చేసి సంఘమిత్ర. వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే బుద్ధిజాన్ని స్ప్రెడ్ చేయడానికి కోసము అశోకుడు ఇద్దరిని శ్రీలంకకు పంపించడం జరిగింది. ఎవరిని? మహేంద్రని ప్లస్ సంఘమిత్రని. సో ఇతను అక్కడ శ్రీలంకలో చెట్టు కింద కూర్చొని బుద్ధిజాన్ని చెప్తున్నట్టు ఇమేజ్ ఉంది. ఇది ఇండియాకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది శ్రీలంక. ఎందుకంటే ఆన్ ది అకేషన్ ఆఫ్ ద వాట్? సో ఇనాగ్రేషన్ ఆఫ్ ద వాట్? కుషీనగర్ ఎయిర్పోర్ట్. సో ఈ కుషీనగర్ ఎయిర్పోర్ట్ సందర్భంలో మన గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఎవరు? మహేంద్ర, అశోకుని కొడుకు అండ్ కూతురు సంఘమిత్ర. వీళ్ళిద్దరిని మనకి పంపించడం జరిగింది అశోకుడు ఎనిషియన్ టైంలో. అర్థమవుతుందా? అరౌండ్ 400 BC 260 BC ఆ టైం లోపల. సో వెళ్ళారు వీళ్ళు శ్రీలంకకి బుద్ధిజాన్ని స్ప్రెడ్ చేయడానికి. ఎవరు? సంఘమిత్ర, మహేంద్రన్. నెక్స్ట్ నానో నైట్రోజన్ లిక్విడ్. సో శ్రీలంక హ్యాస్ రివైవ్డ్ ద వాట్? ఫస్ట్ కన్సైన్మెంట్ ఆఫ్ ద వాట్? నాన్ హార్మ్ఫుల్ నైట్రోజన్. సో ఇండియా నుంచి మనం పంపిస్తున్నాం ఏంటిది? సో ఇది అక్కడ పండించే మేజ్కి కానీ పాడికి కానీ సంబంధించి సో సప్లై చేయడానికి కోసము మనకి నానో యూరియాని పంపిస్తున్నాం ఇక్కడ నుంచి. శ్రీలంకలో ఈ మధ్యకాలంలో ఫుడ్ క్రైసిస్ వచ్చింది. ఎందుకంటే శ్రీలంక ఏమని చెప్తుంది? అంతా కూడా కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏం వాడడం, మేము జస్ట్ నాన్ కెమికల్స్ ఉన్నటువంటి ఫుడ్నే వాడతామని చెప్తున్నాం. అందువల్ల అక్కడ పంట దిగుబడి తగ్గిపోవడము, సో ఈ అన్ని కారణాల వల్ల అక్కడ ఫుడ్ క్రైసిస్ రావడం జరిగింది వెరీ రీసెంట్గా శ్రీలంకలో. సో కాబట్టి ఇక్కడ ఇండియా నుంచి మనం ఆల్రెడీ పంపించేసాం ఏంటిది? సో ఈ ఫస్ట్ కన్సైన్మెంట్ని పంపించాం. ఏది? నానో నైట్రోజన్ లిక్విడ్ అనేది మొట్టమొదటిసారిగా శ్రీలంకకి మూడు న్యూస్లో ఉన్నది. ఒకటి మనకి ఇండియాకి ఇచ్చిన గిఫ్ట్, ఒకటి సంఘమిత్ర మహేంద్రన్. ఇది హిస్టరీలోకి వెళ్ళి చదవాలి మీరు ఎక్కువ మొత్తంలో వీళ్ళ గురించి, ఎవరి సంఘమిత్ర మహేంద్రన్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ అయోధ్య కనెక్ట్. అండ్ నెక్స్ట్ కుషీనగర్ ఎయిర్పోర్ట్ శ్రీలంకతో సంబంధం ఉంది. అండ్ నెక్స్ట్ ఈ గిఫ్ట్ శ్రీలంకతో సంబంధం ఉంది. ఇది కూడా నానో లిక్విడ్ అనేది మనం పంపించాం ఎవరికి? శ్రీలంకకి. నెక్స్ట్ వన్ వెబ్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఆల్రెడీ చదివాం మనం. అభ్యాస్. సో అభ్యాస్ అనేది ఏంటిదంటే దిస్ ఇస్ వాట్? ఒక టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ సెంటర్ అనమాట. హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్ వాజ్ సక్సెస్ఫుల్లీ. సో డిఆర్డిఓ వాళ్ళు సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. అభ్యాస్ ఈజ్ డిజైన్డ్ బై డెవలప్డ్ బై ద వాట్? ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ బెంగళూరు వాళ్ళు దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఏమంటున్నారు? అభ్యాస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అభ్యాస్ పోతుంది. ఏంటిది అది? హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్, దాని పేరే హీట్. దట్ ఈస్ నేమ్ ఈజ్ షార్ట్ కట్ నేమ్ ఏంటిది? అభ్యాస్. ఏదైనా హై స్పీడ్ తోటి ఎక్స్పాండబుల్ అంటే గాలిలో ఉన్నటువంటి టార్గెట్ని పోయి హిట్ అవ్వాలి, దాన్ని మనం ఏమంటాం? హీట్ అంటాం, లేదంటే హై స్పీడ్ ఎక్స్పాండబుల్ టార్గెట్ అంటాం. దాని పేరు ఏంటిది యాక్చువల్గా? అభ్యాస్. సో ఆ అభ్యాస్ని టెస్ట్ చేయడం జరిగింది. సో ఈ అభ్యాస్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు? డిఆర్డిఓ బెంగళూరు వాళ్ళు.
నెక్స్ట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ ఫినాన్షియల్ కమిటీ. సో ఎవ్రీ ఇయర్ అనేది మనకి యాన్యువల్ మీటింగ్ జరుగుతుంటుంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎక్కడ ఉంది? వాషింగ్టన్ డీసీలో, వాషింగ్టన్ అమెరికాలో ఉంది. సో ఫినాన్స్ మినిస్టర్స్ అటెండ్ అవుతుంటారు. ఇండియా నుంచి కూడా మనకి సో ఇండియా ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మనకు అటెండ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యాన్యువల్ మీటింగ్ విచ్ వాజ్ ఫ్రమ్ ఎల్డ్ ఇన్ వాషింగ్టన్ ఫ్రమ్ October 14, 2021. సో మనకి ఇండియా నుంచి ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అటెండ్ అవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఫినాన్షియల్ కమిటీ మీటింగ్ ఎక్కడ జరిగింది? వాషింగ్టన్. నెక్స్ట్ FATF అనేది ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది 1989లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది, ప్యారిస్లో ఉంది. అయితే ఏంటిది అసలు ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ దేని మీద పనిచేస్తుందంటే కంబాటింగ్ ఆఫ్ ద వాట్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్. ఏ దేశంలో అయితే మనీ లాండరింగ్ జరుగుతుందో, ఏ దేశం అయితే టెర్రర్ ఫినాన్సింగ్కి సపోర్ట్ చేస్తుందో అలాంటి దేశాల మీద ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఉంచుతుంది. ఎవరు? ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది దాదాపు 200 కంట్రీస్ పైన దీనికి ఏముంటుంది? సర్విలెన్స్ చేస్తూ ఉంటుంది. ఆ దేశంలో మనీ లాండరింగ్ జరుగుతుందా లేదా. మనీ లాండరింగ్ అంటే ఏంటిది? బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేయడం, సింపుల్గా చెప్పాలి అంటే ఓకే. అట్లాగే టెర్రర్ ఫినాన్సింగ్, పాకిస్తాన్ లాంటి దేశాలు టెర్రర్ ఫైనాన్సింగ్కి సపోర్ట్ ఇస్తున్నాయి, టెర్రరిజానికి ఫినాన్షియల్గా సపోర్ట్ ఇస్తున్నాయి. ఇలా ఎవరన్నా చేస్తూ ఉంటే దాన్ని ప్రివెంట్ చేయడానికి కోసమే మనీ లాండరింగ్ని ప్లస్ టెర్రర్ ఫినాన్సింగ్ని ప్రివెంట్ చేయడానికి కోసమే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే ఆర్గనైజేషన్ని 1989లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఇది ప్రతి కంట్రీస్ని రివ్యూ చేస్తుంటుంది అనమాట. ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏంటంటే కొన్ని రూల్స్ ఇస్తుంటుంది. ఆ రూల్స్ని ప్రతి కంట్రీ ఫాలో అవ్వాలి. ఏ కంట్రీ ఆ రూల్స్ని ఫాలో అవ్వకపోయినా దాన్ని బ్లాక్ లిస్ట్లో పెడుతుంది. కొన్ని ఫాలో అయ్యి కొన్ని ఫాలో అవ్వకపోతే గ్రే లిస్ట్లో పెడుతుంది. ఒకవేళ మొత్తం బ్లాక్ చేయకపోతే బ్లాక్ లిస్ట్లో పెడుతుంది. బ్లాక్ లిస్ట్లో మనకు నార్త్ కొరియా ఉంది ఇప్పుడు. అంటే సో వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందవు, అది కంప్లీట్గా బ్లాక్ లిస్ట్లో ఉంది. మనీ లాండరింగ్ కానీ టెర్రర్ ఫినాన్సింగ్ కానీ ఇట్లాంటివి చేస్తున్నాయని చెప్పేసి నార్త్ కొరియా, ఇరాన్ లాంటి దేశాలను బ్లాక్ లిస్ట్లో పెట్టినారు. ఇక అటు ఇటుగా కొన్ని రూల్స్ ఫాలో అయ్యి కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలని వాళ్ళని గ్రే లిస్ట్లో పెడతారు. సో అలా పాకిస్తాన్ అనేది 2018 నుంచి గ్రే లిస్ట్లోనే ఉంది. ఈ సంవత్సరం కూడా ఇంకా గ్రే లిస్ట్లోనే కొనసాగిస్తున్నారు, ఎందుకంటే టెర్రర్ ఫినాన్సింగ్ చేస్తున్నారని చెప్పేసి. సో పాకిస్తాన్ 2018 నుంచి అట్లనే గ్రే లిస్ట్లో ఉంది. ఇప్పుడు జరిగిన మీటింగ్లో కూడా 2021లో కూడా దాన్ని గ్రే లిస్ట్లోనే ఉంచినారు. కానీ ఈసారి కొత్త గ్రే లిస్ట్లోకి ఈ కంట్రీస్ కూడా ఆడినాయి. జోర్డాన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది మాలి అండ్ ద టర్కీ. ఈ 3 కంట్రీస్ కూడా మనకి సో FATF యొక్క ఏంటి గ్రే లిస్ట్లోకి ఆడైనాయి. గ్రే లిస్ట్లోకి ఆడైనాయి అంటే ఏంటిది? FATF చెప్పిన రూల్స్ని సరిగ్గా ఫాలో అవ్వట్లేదు. ఒక 34 రూల్స్ ఉన్నాయి. ఆ 34 రూల్స్లో కొన్ని ఫాలో అవుతున్నాయి, మిగతా ఏం ఫాలో అవ్వట్లేదు. అందుకోసం గ్రే లిస్ట్లో పెట్టి అసలే ఫాలో అవ్వకపోతే బ్లాక్ లిస్ట్, కొన్ని ఫాలో అయితే గ్రే లిస్ట్ ఉంటుంది. అలా పాకిస్తాన్ అనేది చూడొచ్చు మనకి లష్కర్-e-తోయిబా కానీ, జైష్-e-మహమ్మద్ కానీ, అల్-ఖైదా కానీ, ఈ తాలిబాన్ కానీ వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ టెర్రర్ ఫినాన్సింగ్ ఇస్తుందని చెప్పేసి ఇంకా గ్రే లిస్ట్లోనే కొనసాగిస్తున్నారు. గ్రే లిస్ట్లోకి కొత్తగా వచ్చిన ఈ సంవత్సరం ఏంటిది? మాలి అండ్ జోర్డాన్ అండ్ టర్కీ. సో ఈ 3 అనేటివి మనకి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్లోకి ఎంట్రీ అయినాయి. నెక్స్ట్ ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం. ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం అనేది దేనికి సంబంధించింది? ఇంటర్నెట్ గురించి చర్చలు జరగడానికి, ఇంటర్నెట్ని దానికి సంబంధించిన గవర్నెన్స్ని ఎలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయాలి. ఎందుకంటే ఇంటర్నెట్ని విచ్చలవిడికి ఇష్టం ఉన్నట్టు వాడేస్తున్నారు. అందుకు సంబంధించి ఇంటర్నెట్ గవర్నెన్స్కి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉండాలని చెప్పేసి దీని యొక్క మీటింగ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం యొక్క సమ్మిట్ జరగబోతుంది. ఇప్పుడు 8th to 11th November 2021 రోజు జరగబోతుంది. ఓకేనా, ఇండియాలో జరగబోతుంది ఆ సమ్మిట్ అనేది. సో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. మినిస్టర్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ కానీ, ఐటీ కానీ, నిక్సీ కంపెనీ కానీ వీళ్ళందరూ కలిసి సో ఈ మీటింగ్ని పెట్టబోతున్నారు, ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం. అండ్ ద థీమ్ ఆఫ్ this 2021 is what? Empower the India through the what? Power of Internet. ఎంపవర్ ద ఇండియా త్రూ ద పవర్ ఆఫ్ ద ఇంటర్నెట్ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్. దేనికి సంబంధించి? ఈ ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరానికి సంబంధించి దిస్ ఈజ్ ద వాట్. సో ఎంపవర్ త్రూ ద వాట్? పవర్ ఆఫ్ ఇంటర్నెట్. నెక్స్ట్ UN ఫండ్ ఫర్ ద వాట్? పీపుల్స్ ఎకానమీ ఇన్ ద ఆఫ్ఘనిస్తాన్. యునైటెడ్ నేషన్స్ అనేది రకరకాల దేశాల నుంచి కొంచెం ఫండ్ని అంతా కూడా జమ చేసి సో వీళ్ళకి దాదాపు ఒక 50 బిలియన్ మనకి సహాయాన్ని అందిస్తున్నది. ఎవరికి? సో ఆఫ్ఘనిస్తాన్ కోసం, ఎందుకంటే ఇంకా అక్కడ వేరే ఆప్షన్ లేదు. నెక్స్ట్ వాల్నేవా వ్యాక్సిన్. VLA 2001 is an inactivated attenuated vaccine. ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ అంటే ఏంటిదంటే సో ఏదైతే కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో ఆ కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేస్తాం? చంపేస్తాం మనం. అంటే దేని ద్వారా? మేబీ కిల్డ్ బై యూజింగ్ కెమికల్స్ ద్వారా కానీ, హీట్ ద్వారా కానీ, రేడియేషన్ ద్వారా కానీ ఆ కరోనా వైరస్ని ఏం చేస్తాం? మనం చంపేస్తాం. దాన్ని డెడ్ చేస్తాం. డెడ్ చేసి ఆ డెడ్ వైరస్ ద్వారానే వ్యాక్సిన్ని ప్రిపేర్ చేస్తాం.
అలా వ్యాక్సిన్స్ ప్రిపేర్ చేస్తే వాటిని ఏమంటాం ఇనాక్టివేటెడ్ లేదా అర్జునివేటెడ్ వ్యాక్సిన్స్ అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో ఉన్నటువంటి కోవాక్సిన్ ఏదైతే అదేంటిది ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ అంటే ఏంటిది, దాంట్లో ఇనాక్టివేటెడ్ ఆర్ చచ్చిపోయినటువంటి ఏముంటుంది కరోనా వైరస్ ఉంటుంది. దాన్ని మన బాడీలోకి ఎక్కించినప్పుడు మన బాడీలో ఏమవుతుంది ఆటోమేటిక్ యాంటీబాడీస్ ఏమవుతాయి, అరే కరోనా వైరస్ వచ్చిందని రియాక్షన్ యాంటీబాడీస్ రెడీగా ఉంటాయి కాబట్టి నిజమైన కరోనా వైరస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా చంపేయడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా అలా పనిచేస్తాయి వ్యాక్సిన్స్ అనేవి. అలా ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అనమాట. సో ఈ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ లోపలికి మన కోవాక్సిన్ అనేది ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్. దాంతోపాటు ఇప్పుడు కొత్త వ్యాక్సిన్ రావడం జరిగింది. అదేంటిది మనకి, సో ఇది వాల్నెవా వ్యాక్సిన్. సో వాల్నెవా వ్యాక్సిన్ ఈజ్ అనదర్ వ్యాక్సిన్ విచ్ ఈజ్ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ ఎంటర్డ్ ఇన్ టు ద మార్కెట్. నెక్స్ట్ ఇండియాలో వ్యాక్సినేషన్. సో ఈ COVID-19కి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి జనవరి 16 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. జనవరి 16 నుంచి చూడండి. ఇండియా స్క్రిప్టెడ్ ద హిస్టరీ విత్ COVID-19 వ్యాక్సిన్ డోసెస్ అడ్మినిస్ట్రేటెడ్ క్రాసింగ్ ద 1 బిలియన్ 100 కోట్లు దాటినాయి అండ్ అకాంప్లిష్డ్ ఇన్ ద జస్ట్ 9 months ఆఫ్టర్ ద వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ రోల్డ్ అవుట్ ఇన్ ద జనవరి 16th నుంచి మనకి ఆల్మోస్ట్ ఎంత వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. జనవరి 16th నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు 9 monthsలోనే కంప్లీట్గా అక్టోబర్ 16th వరకు అంటే జస్ట్ 9 monthsలోనే మనకి ఆల్మోస్ట్ 100 కోట్ల మందికి మనము డోసెస్ని సప్లై చేయగలిగాము. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ ఏమన్నా ఇట్ టుక్ ద 19 days 19 రోజులు మాత్రమే ఫర్ ద టోటల్ డోసెస్ టు క్రాస్ ద 1 billion ఫ్రమ్ ద 900 million. అంటే చూడండి అది 90 లక్షల నుంచి దాదాపు 100 crores రీచ్ అవ్వడానికి కోసం జస్ట్ ఎంత పట్టింది మనకి, జస్ట్ 19 days మాత్రమే పట్టింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ అ డోస్ ఇన్ ద ప్రోగ్రెషన్. ఓకేనా, ఇలా స్లోగా ఫస్ట్ 100 days 200 days 300 days ఇలా పోతూ ఉన్నాయి మనకి ఇలా డోసెస్ అన్నమాట. ఇవేంటి నంబర్ ఆఫ్ డోసెస్ ప్రకారం ఇలా పెరుగుతూ వచ్చినాయి అనమాట మనకి 100 billion మార్క్. సో దిస్ ఇస్ అవర్ డేస్ టేకెన్. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు. అంత డీటెయిల్ ఎవరు అడగారు, జస్ట్ మీరు ఇండియాలో ఎంత 100 crores మార్క్ రీచ్ అవ్వడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ అయింది, జనవరి 16th మార్చ్. ఎన్ని నెలల్లో, 9 నెలలలో మనము 100 కోట్ల డోసులను ఇవ్వగలిగాం. నెక్స్ట్ ట్రూత్ సోషల్. ఇదంతా కూడా సోషల్ మీడియా ఫేస్బుక్ కానీ ఇవన్నీ కూడా సరైన నిజాలని చెప్పడం లేదని మనకి ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ద అమెరికా డొనాల్డ్ ట్రంపే కొత్తగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం జరిగింది, కొత్త సోషల్ మీడియాని. దాని పేరు ఏంటిది, ట్రూత్ సోషల్. ఎవరది, సో ట్రూత్ సోషల్ మనకి ట్రంప్ స్టార్ట్ చేసినటువంటి ప్లాట్ఫామ్ పేరు ఏంటిది మనకి ట్రూత్ సోషల్ అది మళ్ళీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద గ్లోబల్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్ లాంచ్డ్ బై ద ఈ ప్రొటెక్ట్ గ్లోబల్ అనే అలియన్స్ ఏదైతే ఉందో వీళ్ళు ఒక రిపోర్ట్ని లాంచ్ చేశారు. ఆ రిపోర్ట్ పేరు ఏంటిదంటే గ్లోబల్ థ్రెట్ అసెస్మెంట్. దీనివల్ల ఏంటిదంటే, సో ఈ కరోనా వచ్చిన తర్వాత చిల్డ్రన్స్ పైన సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కానీ అబ్యూస్ కానీ ఎక్కువైంది ఆన్లైన్లో అని ఈ రిపోర్ట్ చెప్తుంది. పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ ఎందుకంటే ఆన్లైన్లో అడిక్ట్ అయిపోయి గేమ్స్ ఆడడం వల్ల సెక్సువల్ వీడియోస్ చూడడం, అవి చూడడము, అడ్వర్టైజ్మెంట్ రావడం, వాటి మీద క్లిక్ చేయడం, వాటి వల్ల అబ్యూస్ ఎక్కువైపోయిందని రిపోర్ట్ చెప్తుంది. ఏ రిపోర్టు, గ్లోబల్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్ విచ్ వాజ్ పబ్లిష్డ్ బై ద ప్రొటెక్ట్ గ్లోబల్ అలయన్స్. నెక్స్ట్ మెటావర్స్. ఫేస్బుక్ అనేది దాని యొక్క మదర్ కంపెనీ పేరు మార్చుకోబోతుంది. ఏమని, మెటావర్స్. మన గూగుల్ కూడా ఉండే ఇంతకుముందు. సో గూగుల్ అనేది ఉంది, గూగుల్ అనేది పేరు దాని యొక్క కంపెనీ పేరెంట్ కంపెనీ పేరు మార్చుకుంది. ఏమని, ఆల్ఫాబెట్ అని. అట్లాగే ఇప్పుడు మెటావర్స్ అనే కంపెనీ పెట్టబోతుంది. ఎవరు, ఫేస్బుక్. ఈ మెటావర్స్ అనే పేజ్ పెట్టేసి ఈ మెటావర్స్ కింద ఫేస్బుక్, ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్, ఇంకా ఇవే ఉన్నాయి కదా వాళ్ళకి, ఇవన్నీ కూడా సోషల్ మీడియాస్ అన్ని పనిచేస్తాయి. ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, నెక్స్ట్ ఏంటిది వాట్సాప్ కానీ, ఇవన్నీ కూడా వీళ్ళయే. ఎవరి, మెటావర్స్. ఇప్పుడు ఫేస్బుక్ యొక్క మదర్ కొత్త కంపెనీ పెట్టబోతుంది. ఆ పెద్ద కంపెనీ పేరు ఏంటి, మెటావర్స్. ఆ మెటావర్స్ అనే కంపెనీ కిందనే ఇవన్నీ పనిచేస్తాయి. ఇప్పుడు ఇవి ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, నెక్స్ట్ వాట్సాప్ కానీ, ఇవన్నీ వాళ్ళే కాబట్టి ఆ మెటావర్స్ అనే కొత్తది పేరెంట్ కంపెనీ. ఆ పేరెంట్ కంపెనీ కింద ఈ చిన్న చిన్న కంపెనీస్ అన్ని వర్క్ చేస్తుంటాయి. ఎట్లా, గూగుల్ కూడా వర్క్ చేస్తుంది కదా. గూగుల్ యొక్క పేరెంట్ కంపెనీ అది ఆల్ఫాబెట్. సో ఆల్ఫాబెట్ కింద గూగుల్ పనిచేస్తుంది. అట్లాగే మెటావర్స్ కింద ఫేస్బుక్, ఇవన్నీ పనిచేస్తాయి. అలా పేరు మారుస్తున్నామని చెప్పడం జరిగింది. సో జూకర్బర్గ్. నెక్స్ట్ క్వాడ్ అంటే ఏంటిది, 4 కంట్రీస్. మనకు ఆల్రెడీ ఒక క్వాడ్ అనేది ఫార్మేషన్ జరిగింది. చైనాకి అగ్నిస్ట్గా యుఎస్ఏ కానీ, ఇండియా కానీ, జపాన్ కానీ, ఆస్ట్రేలియా, ఈ 4 దేశాలు కలిసి మనకి క్వాడ్ని ఫామ్ చేశాయి. ఈ 4 దేశాలు కలిసి ఏం ఫామ్ చేశాయి, ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్గా ఫామ్ అయినాయి. ఏంటిది, క్వాడ్ అనేది ఫామ్ అయింది. యుఎస్ఏ, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, ఈ 4 దేశాలు కలిసి ఏంటిది, క్వాడ్ గ్రూప్ 4 కంట్రీస్గా ఫామ్ అయ్యి చైనాకి అగ్నిస్ట్గా పోరాటం చేద్దాము, చైనా ఓవర్ యాక్షన్ చేస్తుంది పసిఫిక్ ఓషన్లో అని చెప్పి. సో చైనాకి అగ్నిస్ట్గా ఇవి తయారైనాయి. ఏవి, యుఎస్ఏ, ఇండియా. దీన్ని ఒక క్వాడ్ అంటాం. ఇప్పుడు ఇంకొక కొత్త క్వాడ్ ఫామ్ అవుతుంది. కొత్త క్వాడ్ ఎవరెవరు, ఇండియా, ఇజ్రాయెల్, యుఏఈ అండ్ యుఎస్ఏ ఈజ్ అనదర్ క్వాడ్ ఫోరం.
ఓకేనా. సో ఈ 4 కంట్రీస్ కూడా ఒకరికొకరు కోఆపరేషన్ చేసుకోవాలి. సో క్వాడ్రిలాటరల్ ఎకనామిక్ ఫోరం, ఎకనామిక్స్లో ఒకరికొకరు బాగా కోఆపరేట్ చేసుకోవాలని చెప్పేసి సో ఇప్పుడు కొత్త క్వాడ్ ఫోరం. ఇదేంటిది పొలిటికల్గా చైనాను ఎదుర్కోవడానికి కోసం, ఇదేంటిది ఎకనామిక్గా ఒకరికొకరు కోఆపరేట్ చేయాలని చెప్పేసి ఇండియా, ఇజ్రాయెల్, యుఏఈ, యూఎస్ఏ కూడా మనం కూడా నలుగురం ఒక గ్రూప్గా తయారవ్వాలి. గ్రూప్గా తయారై ఎకనామిక్ పరంగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పరంగా కానీ మన ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ క్వాడ్ ఫోరం లాంచ్ చేశారు. కానీ సో యుఎస్ఏ, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా ఇదేంటిది ఈ క్వాడ్ ఫోరం, ఇది పొలిటికల్ అనమాట. టు కౌంటర్ ద చైనాని కౌంటర్ చేయడానికి కోసం. ఓకేనా. నెక్స్ట్ చైనా ఎడ్యుకేషన్ పాలసీ. చైనాలో ఎక్కువ మంది చిల్డ్రన్స్ అనేది ఆన్లైన్ ఎడ్యుకేషన్కి ఆన్లైన్లో ఎక్కువ మొత్తంలో అడిక్ట్ అయిపోతున్నారని చెప్పేసి మనకి ఏం చేశారంటే కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావడం జరిగింది. సో దట్ ఈస్ ద టేకింగ్ ద వాట్ ట్రాకింగ్ ద అడిక్షన్ టు ద వాట్ యంగ్. తర్వాత ఏమన్నాడు, క్లాంపింగ్ డౌన్ ఆఫ్ ద వాట్ బ్లైండ్ వర్షిప్ ఆఫ్ ద వాట్ ఇంటర్నెట్ సెలబ్రిటీస్. ఇట్లాంటి వాటి అన్నింటిని కూడా మన ట్యూటరింగ్ ఆఫ్ ద వాట్ సమ్ ఆఫ్ ద వాట్ మేజర్ టాపిక్స్ ఆన్ ద వాట్ వీకెండ్ అండ్ ద హాలిడేస్. ఓకే. సో హాలిడేస్లో వీకెండ్లలో కానీ వాళ్ళకి హోంవర్క్లు ఇవ్వడము, లేకుంటే సెలబ్రిటీస్ని వర్షిప్ చేయడము, ఆన్లైన్లో గేమ్స్ ఆడము, ఇవన్నిట్ల వల్ల స్టూడెంట్స్ అంతా కూడా పాడైపోతున్నారని చెప్పేసి చైనా అనేది కొత్త పాలసీని తీసుకురావడం జరిగింది. ఇన్ ది పెటర్నల్ హ్యాండ్ ఇన్ ద వాట్ ఇయర్ 2000 చైనా టుక్ ద వాట్ సెరల్ అసెటివ్ మూవ్స్ ఫ్రమ్ రేంజింగ్ ఫ్రమ్ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది ఎడ్యుకేషన్ పాలసీని ప్రమోట్ చేయడానికి. పేరెంట్స్ కూడా సో చిల్డ్రన్స్ యొక్క యాక్టివిటీస్ని కనుక కంట్రోల్ చేయకపోతే పేరెంట్స్ కూడా శిక్షించబడతారు. ఆన్లైన్ గేమ్స్ ఆడినా, ఇంటర్నెట్ సెలబ్రిటీస్ని ఊరికే వర్షిప్ చేసినా కానీ సో రైట్ స్కూల్లో అలా అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా హాలిడేస్లో హోంవర్క్ ఇచ్చినా కానీ ఇవన్నీ కూడా పనిషబుల్ అఫెన్స్ కింద కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది 2015 సంవత్సరంలో స్టార్ట్ అయింది మనకి. సో ఇండియా ప్లస్ ఫ్రాన్స్ కలిసి మనకి ఐఎస్ఏని స్టార్ట్ చేశారు. దీన్ని ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి గురుగాంలో ఉంది. ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి గురుగాంలో మనకి హెడ్ క్వార్టర్ ఉంది దీని యొక్క. ఇది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఏ కంట్రీస్కి అయితే ఎక్కువ మొత్తంలో సన్లైట్ ఇలా ఉంటుంది కదా, ఇది ఈక్వేటర్. సో ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఈ ఏరియాలో ఎక్కువ మొత్తంలో సన్లైట్ వస్తుంటుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి మధ్యలో ఎక్కువ మొత్తంలో ఏమొస్తుంటుంది మనకి సన్లైట్ అనేది వస్తుంటుంది. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి మధ్యన వచ్చే ఎక్కువ మొత్తంలో సన్లైట్ వచ్చే ఏరియా ఇది. ఓకే. సో ఈ కంట్రీస్ అన్నిట్లలో ఏ కంట్రీస్ అయితే ఈ మధ్యలో ఉన్నాయో ఈ కంట్రీస్ అన్నిట్లను ఒక గ్రూప్గా చేసి ఏం చేసాం మనం, ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసాం. దాని పేరు ఇంటర్నేషనల్ సోలార్ అసోసియేషన్ అనేది 2015లో ఇండియా, ఫ్రాన్స్ కలిపి స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో మనం ఎక్స్ప్లోర్ చేయాలి దీన్ని, సోలార్ ఎనర్జీని. ఓకే. ఆ మీటింగ్ అనేది జరిగింది మనకు October 8 నుంచి 21 వరకు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క మీటింగ్ జరిగింది. ఇప్పటి వరకు మోర్ దాన్ 100 కంట్రీస్ జాయిన్ అయినాయి దేంట్లో, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో. ఓకే. ఎప్పుడు స్టార్ట్ అయింది, 15 ఎవరు స్టార్ట్ చేశారు, ఇండియా, ఫ్రాన్స్. ఎక్కడ ఉంది, గురుగాంలో ఉంది దాని హెడ్ క్వార్టర్. ఓకే, అది బాగుంది. సో ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ప్రపోజ్ చేశారు. ఏంటిది, సోలార్ హైడ్రోజన్ ప్రోగ్రామ్ని ఒకదాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఏంటిది, సోలార్ హైడ్రోజన్. సో వీళ్ళు ఏం టార్గెట్ పెట్టుకున్నారంటే రాబోయే రోజులలో మనం హైడ్రోజన్ ఏదైతే ఉందో ఈ హైడ్రోజన్ని దేని ద్వారా జనరేట్ చేయాలి, సోలార్ ఎనర్జీ ద్వారా జనరేట్ చేయాలి. అంటే సపోజ్ హైడ్రోజన్ ఎట్లా జనరేట్ అవుతుంది, వాటర్ని హైడ్రాలసిస్ చేయాలి. వాటర్ని హైడ్రాలసిస్ చేస్తే హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్గా విడిపోతుంది. సో అప్పుడు నీకు ఏం జరుగుతుంది, ఎలక్ట్రోలైసిస్ చేస్తాం మనం జనరల్గా. ఎలక్ట్రోలైసిస్ చేయాలంటే వాటర్ని చేస్తే అప్పుడు హైడ్రోజన్ వస్తుంది. కానీ ఈ ఎలక్ట్రోలైసిస్ చేయాలంటే పవర్ కావాలి కదా. ఈ పవర్ ఎక్కడి నుంచి రావాలి, సోలార్ ఎనర్జీ నుంచి రావాలి. అలా సోలార్ ఎనర్జీ ద్వారా ఎలక్ట్రోలైసిస్ చేసి హైడ్రోజన్ని జనరేట్ చేస్తే అప్పుడు దాన్ని ఏమంటావు, సోలార్ హైడ్రోజన్ అని చెప్తుంటావు, సోలార్ హైడ్రోజన్. సో అలా సోలార్ హైడ్రోజన్ అనేది సో మన దాని యొక్క కాస్ట్ని బాగా తగ్గించాలని చెప్తున్నారు. ఒక $5 పర్ కేజీ అయ్యే కాస్ట్ని $2 అవ్వాలి ఒక కేజీకి హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి అని చెప్పేసి మన వాళ్ళు ఆ రేట్లను తగ్గించాలడానికి మనం ప్రయత్నం చేయాలి అని చెప్పేసి వీళ్ళు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దీని యొక్క కాస్ట్ని తగ్గించాలి. ఇలా సోలార్ ఎనర్జీ ద్వారా ఎలక్ట్రోలైసిస్ చేయాలి, హైడ్రోజన్ ప్రొడ్యూస్ అయ్యే హైడ్రోజన్ని సోలార్ హైడ్రోజన్ అంటావు. అంటే సోలార్ ఎనర్జీ ద్వారా ఎలక్ట్రోలైసిస్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నావు కాబట్టి దాన్ని అప్పుడు అలా అంటావు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి అబౌట్ 306 years నెబ్రా. ఈ నెబ్రా అనేది జర్మనీలో ఉన్నటువంటి ఒక ఏరియా అన్నమాట నెబ్రా. సో నెబ్రా అనేది ఆ ప్రాంతంలో దొరికినటువంటి ఒక డిస్క్ అనమాట. ప్రపంచంలో ఇప్పటివరకు అతి పురాతనమైన వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రాక్గా దీన్ని కన్సిడర్ చేస్తుంటారు. దాదాపు 3600 సంవత్సరాల క్రితం ఇక్కడ మీకు కనిపిస్తుంది. దీని మీద చిన్న ఏదో సూర్యుడు అండ్ స్టార్స్ ఇవన్నీ ఉన్నట్టు, అంటే దీని ఆస్ట్రానమీని గురించి ఇండికేట్ చేస్తుందని చెప్పేటి ఇది జర్మనీలోని నెర్బా అనే ఏరియాలో దొరికింది కాబట్టి దీన్ని ఏమంటారు, నెబ్రా డిస్క్ అని చెప్తుంటాం. అక్కడ దొరికింది కాబట్టి ఆ ప్రాంతంలో జర్మనీలో. ఈ మధ్యకాలంలో దాన్ని తీసుకొచ్చారంటే బ్రిటిష్ మ్యూజియం లండన్కి తీసుకురావడం జరిగింది. బ్రిటిష్ మ్యూజియం లండన్లో దీన్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు, షోకేజ్ చేస్తున్నారు. ఇది నెబ్రా స్కై డిస్క్ అనేది అని తీసుకొచ్చారు.
ఓకేనా. ఇది వన్ ఆఫ్ ద వాట్ ప్రీ హిస్టారిక్ టైమ్స్, వన్ ఆఫ్ ద వాట్ ఓల్డెస్ట్ రాక్గా కన్సిడర్ చేస్తూ ఉన్నాం దీన్ని. సో దాదాపు ఫిబ్రవరి 2022లో మనకి లండన్ మ్యూజియంలో దీన్ని తీసుకొచ్చి పెడితే సో అందరు దాన్ని చూడవచ్చు అనమాట. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రాక్ మన జర్మనీలోని ఆ ప్రాంతంలో దొరికిందాన్ని చూడవచ్చు ఎవరైనా. నెక్స్ట్ సౌత్ కొరియాస్ ఫస్ట్ హోమ్ గ్రౌండ్ శాటిలైట్ రాకెట్, స్పేస్ రాకెట్ అంటే ఏంటిది? సో మన శాటిలైట్ లాంచ్ చేయడానికి ఉపయోగపడే వెహికల్ని రాకెట్ అంటాం. ఇప్పటివరకు సౌత్ కొరియాకి అలాంటివి లేదు. సౌత్ కొరియా వాళ్ళు సొంతంగా ఒక రాకెట్ని తయారు చేసుకున్నారు శాటిలైట్లను లాంచ్ చేయడానికి. దాని పేరు ఏంటిది? నూరి. సో దట్ ఈస్ ద 47-meter రాకెట్ దట్ వాస్ లిఫ్టెడ్ ఫ్రమ్ ద వాట్ బ్రైట్ ఎల్లో షూటింగ్. అలా మొట్టమొదటిసారిగా సో నూరి ఈజ్ ద వాట్ సౌత్ కొరియాస్ ద వాట్ ఫస్ట్ లాంచ్ వెహికల్. మన దగ్గర పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఉన్నాయి కదా రాకెట్లను లాంచ్ చేయడానికి, అట్లాగే వాళ్ళ దగ్గర రాకెట్లను లాంచ్ చేయడానికి కోసం ట్రయల్ వర్షన్లో వాళ్ళు ఏమి సౌత్ కొరియాస్ అవార్డ్ సో KSLV-6 నూరి ఈ లాంచ్. ఇది వాళ్ళు తయారు చేసుకున్నటువంటి మొట్టమొదటి ఏంటిది మనకి లాంచ్ వెహికల్, శాటిలైట్ లాంచ్ వెహికల్. సౌత్ కొరియాస్ ఫస్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పేరు ఏంటిది? నూరి. ఇప్పటివరకు వాళ్ళు శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ వాళ్ళకి లేవు, వేరే దేశాల మీద ఆధారపడి లాంచ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ మౌంట్ అసో జపాన్లో ఉంది. అక్టోబర్ 20 రోజు చాలా ఎక్కువ మొత్తంలో ఇదేమైపోయిందంటే ఏమైంది వాల్కానిక్ ఎరప్షన్ జరిగింది. ఇక్కడ మౌంట్ అసో ఏ దేశంలో ఉంది? జపాన్లో ఉన్నటువంటిది మౌంట్ అసో అనేది ఎక్కువ మొత్తంలో సో మనకి వాల్కానిక్ ఎరప్షన్ అనేది జరిగింది. సో మౌంట్ అసో ఈజ్ ద లార్జెస్ట్ యాక్టివ్ వాల్కనో ఇన్ ద జపాన్ అండ్ వన్ అమాంగ్ ద లార్జెస్ట్ అక్రాస్ ద వరల్డ్. సో చాలా దాదాపు జపాన్లో ఎరప్షన్ జరిగింది. ఏ రోజు? అక్టోబర్ 20 రోజు వాళ్ళ ఎక్కువ మొత్తంలో యాష్ మొత్తం అవన్నీ రావడం జరిగింది. ఆ ప్రాంతంలోనే మనకి అసోకుజు నేషనల్ పార్క్ కూడా ఉంది ఆ ప్రాంతంలోనే. ఓకేనా రైట్. జనరల్గా అయితే మనకి ఎగ్జామ్ పర్పస్లో గుర్తుపెట్టుకోవాల్సింది మౌంట్ ఆసో యాక్టివ్ వాల్కనో కాబట్టి ఎరప్ట్ అవుతుంది. చనిపోయిందైతే ఎరప్ట్ కాదు కదా. యాక్టివ్ వాల్కనో ఎరప్ట్ అయింది ఇక్కడ జపాన్ దేశంలో. ఏది? మౌంట్ ఆసో. ఓకే, అక్టోబర్ 20 రోజు మనకి సో ఇది ఎరప్షన్ జరిగింది. ఏ దేశంలో ఉందని అడగవచ్చు. ఏ దేశంలో? జపాన్లో ఉంది. ఏది? మౌంట్ ఆసో. సో అక్టోబర్ మంత్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఇవి. ఓకే, చాలా ఓపిక్గా చూడండి. కింద డిస్క్రిప్షన్లో PDF ఉంటుంది, PDFని డౌన్లోడ్ చేసుకోండి, వినండి, విన్న తర్వాత రివైజ్ చేసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.